నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఒక స్వీట్ అమ్మాయి ఉంది. అవంతిక. మై బెస్ట్ సిస్టర్. హాయ్ అవంతిక. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను అక్క. చాలా డేస్ తర్వాత మిమ్మల్ని చూసాను. నేను కూడా చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఒక ట్రాన్స్‌జెండర్‌ని జనరల్‌గా బయట చాలా మంది చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో జనాల్లో అవేర్‌నెస్ పెరిగినప్పటికీ కూడా చాలా మంది ఏంటంటే ట్రాన్స్‌జెండర్ అనేసరికి ఏదో ఒకటి ట్రాన్స్ కదా అన్నట్టు ఉంటారు. కానీ ఒక ట్రాన్స్‌జెండర్ కూడా తను సక్సెస్ అవ్వడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించడం అనేది మామూలు విషయం కాదు. అవంతిక ప్రేమతో అని చెప్పి ఒక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి దాంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించింది. అలాగే ఎన్‌జీఓస్‌తో అసోసియేట్ అయ్యి ఎంతోమందికి హెల్ప్ చేస్తుంది. తనలాంటి ట్రాన్స్ ఎక్కడా కూడా తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి రీసెంట్‌గా బొటిక్ స్టార్ట్ చేసింది. 1, 2 అని కాదు, ఎన్నో తన చేతనైన సహాయం అనేది జనాలకి చేస్తూ ఒక ట్రాన్స్‌కే కాదు, నార్మల్ మనుషులు కూడా మన వాళ్ళే అన్నట్లు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదరిస్తూ తన చేతనైన సహాయం తను సంపాదించుకున్న రూపాయిలో ముప్పావుల వంతు ఖర్చు పెట్టి పావలా తన దగ్గర ఉంచుకుంటుంది. అది కూడా ఎవరైనా అవసరమైతే డెఫినెట్‌గా ఇస్తుంది అవంతిక. అంత మంచి మనసున్న అవంతికతో ఈరోజు మన ఇంటర్వ్యూ. హాయ్ అవంతిక. హాయ్ అక్క. ఆల్రెడీ ఇందాక హాయ్ చెప్పుకున్నాము. కాకపోతే ఏంటంటే నీ గురించి జనాలకి తెలియాలి కాబట్టి నేను క్లియర్‌గా చెప్పాను. కరెక్ట్‌గా చెప్పానా? కరెక్ట్గా చెప్పారక్క. అంటే సహాయం చేస్తుంది అనే కన్నా నేను ఒకరి దగ్గర సహాయం తీసుకున్నాను. ఆ సహాయం విలువ ఎలా ఉంటుందో నాకు తెలుసు. యెస్. నాకు తోచిన సహాయం నేను చేయగలను. సహాయం తీసుకున్నావు. కానీ సహాయం తీసుకొని నీతో పాటు ఆ సహాయాన్ని నువ్వు తీసుకున్న తర్వాత మర్చిపోకుండా నువ్వు పొందిందే అది నలుగురికి పంచాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు చూడు. అది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అక్క. అండ్ అవంతిక నీ గురించి చెప్పాలి అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం కలిసాము, మనం మాట్లాడుకున్నాము. యు ఆర్ లైక్ మై ఓన్ సిస్టర్. ఎందుకంటే నీతో మంచి బాండింగ్ ఉంది నాకు. అయితే అవంతిక అసలు జనాలకి తెలియడం కోసం నీ గురించి కొంచెం నీ మాటల్లో అవంతిక ఎక్కడ పుట్టింది? అవంతిక గురించి ఏదైనా కొంచెం చెప్దాం. ఆ, అక్క, మాది నేను పుట్టడము అయితే శ్రీకాకుళంలో పుట్టాను. హ్మ్. అక్కడ నుంచి మా అమ్మ మా నాన్న మైగ్రేట్ అయ్యారనమాట నెల్లూరుకి. ఓకే. వలస వచ్చేసారు. ఇంకా నెల్లూరులోనే నా స్టడీ మొత్తం జరిగింది. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ చదువుకున్నావు. ఓకే. నెల్లూరులోనే చదువుకున్నాను నేను. నెల్లూరులో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఎంట్రన్స్లో 10th క్లాస్లోనే నాకు కమ్యూనిటీలోకి వెళ్ళిపోవాలి, నా జెండర్ ఇది కాదు, నా జెండర్ వేరేది అనే ఒక ఆలోచన నాలో ఉంటుంది. 10th క్లాస్‌కే తెలిసిందా నీకు? 9th క్లాస్ నుంచి నాకు తెలిసిపోతుంది. ఓకే. 10th క్లాస్ ఏదో చదవాలి, మనకు కావాలి, అమ్మ నాన్న కోసం చదవాలి. ఒక్క అబ్బాయిని అనమాట. హ్మ్. అమ్మ నాన్న బాధపడతారేమో, ఫీల్ అవుతారేమో అని దాని మీద అలాగే చదువుతూ ఉన్నాను అనమాట. 10th అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరోజు నేను ఆలోచించుకున్నాను, నాకు నేనేమైనా మోసం చేసుకుంటున్నానా అని. నేను అనుకున్నాను అనమాట. అంటే నాకు తెలుసు నేనేంటి అనేది. నేను అబ్బాయిని కాదు, అబ్బాయి శరీరంలో ఉండే ఒక అమ్మాయిని నాకు తెలుసు. కాకపోతే ఈ సొసైటీకి భయపడి నేను ఇంకా అబ్బాయిలా ఎందుకు నటించాలి? మళ్ళీ నేను అప్పట్లోనే ఒక కేసు చూసానక్క, టీవీలో వచ్చిందనమాట. అదే ఇలా ఒక అబ్బాయి బలవంతంగా పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత అబ్బాయి సూసైడ్ చేసుకొని ఆ అమ్మాయి అలా చేసే కన్నా నా సెల్ఫ్గా నాకు జెండర్ నాకు ఎలా ఉంటుందో నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. నా జెండర్ నేను ఎలా ఉండాలి అనేది నేను డిసైడ్ చేసుకోవాలి. నేను అబ్బాయిని కాదు, నేను ఒక అమ్మాయిని నాకు తెలుసు. కనుక అప్పుడే నేను ఇంకా 10th అయిపోయింది, కమ్యూనిటీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం మొదలుపెట్టాను అనమాట. 9th క్లాస్లో వెళ్తే ఇంకా నేను చిన్న ఏజ్, నీకు ఇంకేం తెలుసు అని కమ్యూనిటీ వాళ్ళు పంపించేస్తారు. కానీ నీకు ఎలా తెలుసు ఇలా? ఎలా తెలుసు అంటాక, ఎందుకంటే నువ్వు చదివేది 9th క్లాస్ అంటే నీకు ఏజ్ తక్కువ ఉంటుంది. ఆ ఏజ్లో ఒక కమ్యూనిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, ఫీలింగ్స్ అంటే అర్థమవుతున్నాయి, అది నేను అగ్రీ చేస్తున్నాను. కానీ ఎలా అంటే అక్క, నేను చదువుకునేటప్పుడు మా స్కూల్కి వెళ్ళే దారిలో కమ్యూనిటీ వాళ్ళు భిక్షాటన చేసుకుంటా ఉంటారు. నాకు వాళ్ళ దగ్గర చూడగానే ఎందుకో నాకు ఒక రకమైన అనుభూతి వస్తుంది అనమాట. వాళ్ళని చూడగానే
అయ్యో! ఇలా కూడా నేను ఉండొచ్చు కదా! ఇలా కూడా అంటే ఈ భిక్షాటన చేయాలని థాట్ నాకు లేదు. కాకపోతే ఇలా చీర కట్టుకొని ఇలా గెటప్. ఇలా గెటప్ అయితే బావుంటుంది కదా! అని అలా ఉండిపోతా ఉండి వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడేది. భయపడుతూ వెళ్ళి "అక్క మీరు చాలా బాగున్నా" అని మాట్లాడుతా ఉండేదనమాట. "ఆహా! నువ్వు కూడా మాలాగేనా?" అనేవాళ్ళు వాళ్ళు. నేను ఒక అక్క అయితే డైలీ ఆ ఏరియాలో షాప్‌లో అడుగుతా ఉండేదనమాట. అక్కతో నేను మాట్లాడినప్పుడల్లా "నువ్వు కూడా మాలాగే నేను మీలాగేనా అక్క" అని చెప్తా ఉంటే, "సరే నాన్న" ఆ అక్క కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుంది. నాకైతే ఇంకా కొంచెం చదువుకో నాన్న తర్వాత ఏదైనా డిసిషన్ చేసుకో అని చెప్పేది. అప్పుడు 10th అయిపోయింది నాది. 9th క్లాస్‌లో చెప్పిన తర్వాత 10th అక్క చెప్పడం వల్ల చదివాను. తర్వాత 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో జాయిన్ అవుతాను అనే టైంలో మళ్ళీ అక్కని కలిసాను నేను ఒక మార్కెట్‌లో. ఆ రోజు వివరించి చెప్పడం జరిగింది. "అక్క మరి ఇలా నాది ఇలా ఉంది. నేను ఒకవేళ కమ్యూనిటీలోకి వచ్చి నేను చదువుకుంటాను అక్క" అంటే ఆ అక్క నాకు చెప్పింది ఏంటంటే, అప్పట్లో కమ్యూనిటీ చదువుకోవడానికి ఇంత స్పెషాలిటీస్ లేవనమాట. ముఖ్యంగా అంత ఇది లేదు నాన్న, మనకు రిజర్వేషన్ లేదు. పైగా ఇంకొక విషయం, ఇప్పటి వరకు నువ్వు అబ్బాయిగా ఉండి చదువుకున్నావు. సడన్‌గా నువ్వు నీ డ్రెస్ సెన్స్ మార్చేసి నువ్వు ఒక అమ్మాయిగా ఎళ్లి అదే స్కూల్‌లో చదువుకుంటానంటే నిన్నెవరు యాక్సెప్ట్ చేయరు అని. బా చెప్పింది. తను చెప్పింది. నాకు వెంటనే ఎలా అయిందంటే, అవును కదా! ఎందుకు నేను ఎలా అయినా ఉండొచ్చు. అది అబ్బాయి బట్టల్లోనే వెళ్ళొచ్చు, అమ్మాయి బట్టల్లోనే వెళ్ళొచ్చు. ఇంకా ఎలా నచ్చితే నేను అలా స్కూల్‌కి చదువుకునే రైట్స్ నాకు కూడా ఉన్నాయి కదా! నేను కూడా ఇండియనే. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నాకు చదువుకునే రైట్స్ కూడా లేవా? అంటే అబ్బాయిలే చదువుకోవాలి, అమ్మాయిలే చదువుకోవాలా? ట్రాన్స్‌జెండర్స్ చదువుకోకూడదా అనే ఆలోచన అనేది నా మైండ్‌లో ఉండిపోయింది. ఉండిపోయి నేను ఒక్కదాన్ని పోరాడితే మాత్రం అది సాధించలేను కదా నేను. అనుకోని సరేలే అక్క, సరే అక్క అనుకోని అప్పుడు 10థ్‌లో కమ్యూనిటీ వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంత అవేర్‌నెస్ కూడా లేదు కదా! అస్సలు లేదక్క. అస్సలు లేదు. అయితే వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళే చాలా కష్టాలు చెప్పారు. ఒకరి గురించి ఒకరు నన్ను ఒక సిస్టర్ లాగా, చెల్లి ఇలా ఉంటది, అలా ఉంటది. నీకు భయమే లేదా అవంతిక? అసల అది ఎలా అంటే నాకు తెలుసు. నేనేంటనేది నాకు తెలుసు. అవతల వాళ్ళు ఉండేవాళ్ళు కూడా నన్ను అబ్బాయిలా ట్రీట్ చేయట్లేదు. చెల్లి ఇట్రా, చెల్లి కూర్చో అనేసరికి నాకు ఇంకా ఆనందం ఎక్కువవుతుందనమాట. నాకు ఇన్ని రోజులు పేరు పెట్టి పిలవడం, అబ్బాయిగా పిలవడం, అలాగే పిలిచేది. నీ అసలు పేరేంటి? అక్క నేను చెప్పనక్క. ఎందుకంటే నాకది పాత జీవితాన్ని మళ్ళీ నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు. అసలు దాని గురించి గుర్తు చేసుకోదలుచుకోలేదు. అలా చెల్లి ఇట్రా అని కూర్చునేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతలో నేను కొంచెం చదువుకున్నాను గనుక చెల్లి ఇది కొంచెం రాసి పెట్టవా, ఇది చేయవా అని చెప్పేవాళ్ళనమాట వాళ్ళు. నేను కొంచెం రాసి పెట్టి ఇచ్చేది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. ఏదైనా చిన్నవి రాసి పెట్టేటప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. అప్పుడు చిన్న కీప్యాడ్ మొబైల్స్ వచ్చాయి. అదే నోకియా చిన్న దాంట్లో వాళ్ళు కనీసం ఆ నేమ్ సేవ్ చేసుకోవడం కూడా వాళ్ళకి రాదనమాట పాపం. ఆ బొమ్మలు పెట్టుకునేవాళ్ళు. అక్క ఇలా కాదు, మనం నేమ్ సేవ్ చేసుకొని అలా పెట్టుకోవాలి అక్క అని చెప్పి వాళ్ళు చెప్తే అలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే. అలా తర్వాత ఇంకా 10th అయిపోయింది. తర్వాత నేను చూసి ఇంటర్ కూడా మా పేరెంట్స్ కోసం చదువుదామని ఇంటర్ చదివాను. ఇక్కడ ఈ సందర్భంలో అసలు అమ్మా నాన్నకి తెలుసా ఇవన్నీ? తెలీదు. నేను కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. అమ్మ నాన్నకి చెప్పేదాన్ని కాదు. నీలో వచ్చిన చేంజెస్ గురించి తెలుసా అమ్మ వాళ్ళకి? అంటే మా నాన్నగారు మార్నింగ్ పనికెళ్ళిపోతే ఈవినింగ్ వస్తారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. ఏం చేసేవాళ్ళు అమ్మా నాన్న? మా నాన్న కాంట్రాక్ట్ సంబంధించి. ఓకే. మార్నింగ్ వెళ్ళిపోతే సైట్‌కి, ఈవినింగే వస్తారు ఇంటికి. ఓకే. మా అమ్మగారు హౌస్ వైఫ్. మా అమ్మగారికి అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు. మా సిస్టర్ ఉంది అంటే అప్పటికే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. తన లైఫ్ తనకు సెపరేట్ ఉంది. ఓకే. నీకు ఒక అక్క కూడా అక్క కూడా ఉంది. అయితే ఇంకా నేను ఇంటికి నేనేమనుకునేవాళ్ళు వాళ్ళు నేను వెళ్తున్నాను, ఇంటర్మీడియేట్ జాయిన్ అయిపోయాను కదా, కాలేజ్‌కి వెళ్తున్నాను అనుకుంటున్నారు కానీ నేను కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఓహ్! కాలేజ్‌కి వెళ్ళేదానివి కాదా? దాన్ని కాదు. మంచిగా బాక్స్ అని కట్టించేది మా అమ్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 10థ్‌లో అంత ర్యాగింగ్ లేదు కానీ ఇంటర్ ఎప్పుడైతే వచ్చిందో నాకు కొంచెం ర్యాగింగ్ ఎక్కువైంది అక్క. ఏంటి వీడు తేడాగా నడుస్తున్నాడు. ఇంకా ఒక్కొక్కలా అంటారు కదా. నాకు ఎక్కువ అమ్మాయిలతో కూర్చొని అమ్మాయిలతో మాట్లాడడం చాలా ఇష్టం. అంటే వాళ్ళని చూస్తే నా అక్క చెల్లెళ్ళ ఫీలింగ్ వస్తది. నేను కూడా ఇదే కదా. అబ్బాయిలు కొంచెం వాళ్ళు ఏడిపిస్తా ఉండేవాళ్ళు. ఏంట్రా ఇలా వయ్యారంగా తిరుగుతున్నావు, ఇలా తిప్పుతున్నావు, అలా చేస్తున్నావు అని. మీరు నమ్ముతారా నమ్మరు, నేను ఇంటర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఇంటర్వ్యూలో వస్తుంది. ఐడియా ఉంది కదా. అందరు అబ్బాయిలు వాష్రూమ్కి వెళ్ళిపోయి అందరు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ బెల్ కొడతారు లోపలికి వెళ్ళేటప్పుడు. అందరు లోపలికి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్ని వెళ్ళేదన్నమాట వాష్రూమ్కి.
అంత ఇదనమాట నాకు. అలా ఉండేది నా సిచ్యువేషన్. ఎవరికి చెప్పుకోలేను. అక్కడికి వెళ్ళి ఏదైనా స్నాక్స్ కొనుక్కోవాలన్నా అందరు అబ్బాయిలు గుంపుగా దిగుతారు. అందరు దిగిన వరకు నేను టేబుల్ మీద ఉండేదాన్ని. అందరు పైకి వచ్చేటప్పుడు నేను కిందకి వచ్చి కొనుక్కొని వెళ్ళేదాన్ని అనమాట. అలా చేసేదాన్ని. ఇంకా అక్కడ అలా అయిపోయిన తర్వాత నేను ఇంకా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు నాకు కొన్ని రోజులు ఇంకా తప్పదు. ఇంకా సడన్గా నేను కమ్యూనిటీలోకి వస్తే ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. వేరే ఆప్షన్ లేదు. మనీ వచ్చే సోర్స్ కూడా వేరే లేవు. తప్పనిసరి భిక్షాటన చేయవలసి వచ్చింది అక్క. చేసావా నువ్వు భిక్షాటన? చేశాను. అది నా లైఫ్లో నేను మర్చిపోలేని చేదు రోజులు ఏమైనా ఉన్నాయి అంటే, ఒక మంచి ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి నేను సర్జరీ చేపించుకోవాలి అంటే గవర్నమెంట్ నాకు ఎటువంటి సదుపాయాలు కుదర్చలేదు. అసలు అమ్మా నాన్నకి ఎప్పుడు తెలిసింది ఈ పాయింట్? చెప్పలేదు. అమ్మ నాన్నకి ఎప్పుడు తెలిసింది అంటే, నేను ఇంటర్ మానేసి కమ్యూనిటీలోకి వెళ్ళడం అలవాటు అయిపోయిన తర్వాత మా సిస్టర్ నేను చెప్పుకున్నాను. మా సిస్టర్ చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు ఏమన్నారు, మా అక్క ఏమనిందంటే, సరే నువ్వు అలా ఉండడం ఇష్టమే కదా, అలాగే ఉండు, చదువుకో అని చెప్పింది. ఇంకా నేను అప్పటికే పూర్తిగా ఇలా ఉండిపోయాను కదా, ఇంకా ఇలా ఉంటే ఇంకా చదువు రానివ్వరు, కాలేజ్కి రాని, ఇంకా ఇబ్బంది అవుతుందని ఇంకా వెళ్ళడమే మానేస్తాను ఇంటికి. దగ్గర 3-4 years ఇంటికి వెళ్ళడం మానేస్తాను నేను. మా అమ్మ నాన్న నా గురించి ఏడవడం, దిగులు పెట్టుకోవడం, ఇలా నేను ఇంక ఇలా కన్వర్ట్ అయ్యానని తెలియదు. వాళ్ళు ఇంట్లో నుంచి పంపించలేదు, నువ్వే ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తా. ఎందుకు? నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు బయటకి ఎందుకు వచ్చావు? ఫ్యామిలీకి ఇలా అని తెలియదు అక్క. ఓకే. ఎక్కడ కూడా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. పిల్లల్ని ఏ తల్లి తండ్రులు వదులుకోలేరు. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నేను ఇలా ఉంటే మా ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి మా అమ్మ నాన్నని లేనిపోయిన మాటలు అంటారు. మీ అబ్బాయి ఏంటి ఇలా అయిపోయాడు, ఇలా ఉన్నాడు ఏంటి, ఇలా ఏంటి, మీరు చెప్పలేరా, మీరు తీసుకెళ్ళలేరా, మీరు హాస్పిటల్ చేయలేరా, అది చేయలేరా, ఎన్ని చేసినాక నేనేంటో నాకు తెలుసు. అవునా కదా, నేనేంటో తెలుసు. నాకు బలవంతంగా డ్రగ్స్ ఇస్తే మాత్రం నేను మారిపోలేను, నాకు ఇంజెక్షన్స్ ఇస్తే మారిపోలేను, నన్ను కొడితే మారిపోలేను. అది చిన్నప్పటి నుంచి నేనేంటో నాకు తెలుసు కనుక ఇంకా మా పేరెంట్స్ని ఎక్కడ నవ్వులు పాలు అవుతారు అనే భయంతో నేను వచ్చేసాను అనమాట. కానీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత అమ్మా నాన్న ఎప్పుడు చెప్పలేదా, ఎవరేమనుకున్నా మాకు పర్లేదు, నువ్వు మాతోనే ఉండు అని? 4 years వరకు అమ్మా నాన్నతో మాట్లాడలేకపోయాను, వాళ్ళ ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను, అంత భయం వేసింది నాకు. నా ఫోన్ సిమ్ మార్చేస్తాను. వాళ్ళు ఏమనుకున్నారు, వెతకడమే మొదలు పెట్టారు. నువ్వేం మిస్టేక్ చేయలేదు కదా, ఎందుకు భయపడ్డావు? నేను మిస్టేక్ చేయలేదని నాకు తెలుసు అక్క, సొసైటీకి తెలియదు కదా. ఇన్ని రోజులు మీ మధ్యలో నేను ఇలాగా ప్యాంటు షర్ట్ మీద స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను యాక్సెప్ట్ చేశారు. మీ మధ్యలో నేను ఉన్నాను కదా, నా బాడీలో ఏం ఒక చేంజ్ వచ్చినందుకు, బట్టలు మార్చుకున్నందుకు మీరు ఏదో నన్ను అంటరాని దానిలాగా, నేను ఏదో ఇల్లాగా పక్కన పెడతారు కదా, అది నేను తీసుకోలేను అక్క. నిన్ను ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా తెలిసింది నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి, నీ ఫ్రెండ్స్తో ఎవరితో అప్పట్లో షేర్ చేసుకోగలిగావా? అప్పుడు అక్క నీకు ఎలా చెప్పాలి అంటే, అందరు ఒకే క్లాస్మేట్స్, 10th class ఇంటర్ వరకే నేను చదివింది. ఆ ఏజ్లో ఎలా ఉంటారు అబ్బాయిలు నీకు తెలిసిందే. ఏదైనా ఒకటి నేను వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర షేర్ చేసుకున్నానంటే ఆ అబ్బాయి క్లాస్ మొత్తం చెప్పేవాళ్ళు. అవునవును. ఇంకా ఈ అబ్బాయి దగ్గర షేర్ చేసుకోవడం ఏమో కొంచెం క్లాస్ మొత్తం చెప్పేస్తున్నాడు. ఇంకా అది భయం వేసి నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. ఏమైతే షేర్ చేసుకున్నానో, నాకు ఒక అక్క పరిచయం అయిందన్నాను కదా, అక్క దగ్గరే నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకునేదాన్ని. మేము కూడా నీలాగే వచ్చాం, మాకు తెలుసు నా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది, నాకు తెలుసు కనుక వాళ్ళు కూడా నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళతో నువ్వు తిరుగుతుండడం, ఇప్పుడు నెల్లూరు అంటే అక్కడ మామూలుగా అది ఒక సిటీ, కాకపోతే అక్కడక్కడ సరౌండింగ్స్లో నువ్వు తిరుగుతుంటే వాళ్ళతో ఎవరు చూడలేదా? అదే చెప్తున్నాను అక్క, నేను అక్కడ ఒక 6 months 7 months ఉన్నాను. ఉన్న తర్వాత అక్కడి నుంచి నేను బొంబాయి వెళ్ళిపోయాను. అక్కడ ఉంటే నన్ను చదువుకునే వాళ్ళు, మా నాన్న కొంచెం రియల్ ఎస్టేట్ సంబంధించి కాంట్రాక్టర్ తిరుగుతుంటారు, మా నాన్న తెలిసిన వాళ్ళు ఉంటారని అక్కడ నుంచి నేను బొంబాయి వెళ్ళిపోయాను. వేరే అక్క తెలిసిన అక్క ద్వారా బొంబాయి వెళ్ళిపోయాను. బొంబాయి వెళ్ళిపోవడం వల్ల బొంబాయి మనకు తెలియని భాష, తెలియని ఊరు, తెలియని దేశం, ఇంకా మనం అది ఎక్కువ ఇచ్చేయలేం కదా. సో నీకు భిక్షాటం చేసా అన్నావు కదా, ఎక్కడ ముంబైలో చేసా? ముంబైలోనే చేశాను. నీకు తెలియని ఊరు, నీకు తెలియని ప్రాంతం కనుక చేశాను. తెలిసిన ప్రాంతంలో. నెల్లూరులో ఉన్నప్పుడు చేయలేదా? చేయలేదక్క. మరి అక్కడ నీకు ఫుడ్ అది ఎలాగా? ఒక 1 week చేశాను, వాళ్ళు వెనక్కి వెళ్ళాను, కాకపోతే అంత ఎక్స్పోజ్ అవుతూ నేను షాపుల దగ్గరికి వెళ్ళలేదు. 1 week వాళ్ళు వెనకుండి వెళ్ళాను. అదే నీకు మరి అంతా నాకు ఎవరైతే నేను ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళానో, వన్స్ మనం ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనం బిడ్డలాగా యాక్సెప్ట్ చేస్తారు. నేను ఎవరైతే అమ్మ అని పిలుస్తానో ఆమె నన్ను బిడ్డలాగే యాక్సెప్ట్ చేస్తుంది.
తనే ఫుడ్ పెట్టింది, తనే నాకు అన్ని చూసింది. తన త్రూ నేను బొంబాయి వెళ్ళాను. సరే అంటే ఇప్పుడు జనరల్‌గా ఆడవాళ్ళు కలిస్తే నార్మల్ ఆడవాళ్ళు గొడవలు అవుతూ ఉంటాయి. ప్లస్ స్వార్థాలు ఉంటాయి. జనరల్‌గా మీకు నేను ఎందుకు చేయాలి అని చెప్పి. మీ కమ్యూనిటీలో అలాంటి స్వార్థం ఏమి ఉండదా? ఉంటదక్క. ప్రతి ఒక్కరము ఆ ప్రాబ్లమ్ ఏంటో ఫేస్ చేసి వచ్చిన వాళ్ళం. హ్మ్. నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నావంటే మేబీ నువ్వు చెప్పుకున్న దాంట్లో 50% నేను ఫేస్ చేశాను. కనుక నాకు తెలుసు ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఓకే. కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను. మాలో గొడవలు తక్కువ ఉంటున్నాయి. ఇంకా గొడవలు అంటే ఎక్కడైనా కామనే, కొంచెం తక్కువ ఉంటాయి మా దాంట్లో. ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళని మాత్రమే మీరు దగ్గరకు తీస్తారా? లేకపోతే కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళు కొంతమంది భర్తను వదిలేసిన వాళ్ళు, లేకపోతే అనాథలు ఉంటారు. లేకపోతే భర్తలు వదిలేసేసి రోడ్డు మీద పడిపోయి మోసగించబడి చాలామంది లేడీస్ ఉంటూ ఉంటారు. నువ్వు ముంబై వెళ్ళావు అంటే ముంబైలో ఇలాంటి ఆడవాళ్ళు నీకు ఎంతోమంది ఎదురుపడతారు. సో, ఆ లైఫ్‌లో అంటే అలాంటి ఆడవాళ్ళని కూడా మీరేమైనా చేరతీస్తారా? అక్కడ నేను చాలా మందిని చూశానక్క ముంబైలో. కాకపోతే నేను ఒకరికి హెల్ప్ చేసినంత స్థితిలో అప్పుడు నేను లేను. నువ్వు కాదు. మీ కమ్యూనిటీలో చాలా మంది మా కమ్యూనిటీలో సో కాల్డ్ లీడర్స్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో, వాళ్ళ అమ్మాయిల్ని అడాప్ట్ చేసి చిన్న చిన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని బిడ్డలా పెంచి వాళ్ళకి పెళ్లి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునా? పెళ్లి చేసి చాలా మంది ఉన్నారు. అంటే మీ కమ్యూనిటీ కాదు, బయట చిన్న గర్ల్స్. అంటే బొంబాయి ఒక ఏరియా ఏంటంటే అక్కడ అన్నీ జరుగుతాయి. తెలుసు. ఫుట్‌పాత్ మీద వాళ్ళు కని వదిలేస్తే మా ట్రాన్స్ కమ్యూనిటీ ట్రైన్స్‌కి వెళ్ళి అడుక్కుంటూ ఆ అమ్మాయిని చూసి ఎత్తుకొని ఇంటికి తెచ్చి దాన్ని తన బిడ్డలా పెంచుకొని దాన్ని చదివించి పెళ్లి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, మళ్ళీ అమ్మ వాళ్ళకి ఎప్పుడు నువ్వు కనెక్ట్ అయ్యావు? అక్కడ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా నా సర్జరీ అంతా అయిపోయింది. నువ్వు ఈలోపు మా అక్కతో కాంటాక్ట్‌లోనే ఉన్నావా? అక్కతో కూడా కొన్ని రోజులు ఉన్నాను కాంటాక్ట్‌లో. తర్వాత అక్కను కూడా బొంబాయి వెళ్ళిన తర్వాత ఇంకా అక్క కాంటాక్ట్ కూడా లేదు. ఓకే. ఇంకా నా సర్జరీ అంతా భయమే లేదా అవంతిక? అమ్మ వాళ్ళు ఏమైపోతారో, అక్క ఏమైపోద్దో అని చెప్పి టెన్షన్ పడలేదా? చాలా భయం ఉంది, చాలా టెన్షన్ ఉంది. ఇప్పుడు నేను 18 సంవత్సరాలు ఒక పేరెంట్స్ నన్ను అంతగా పెంచి, అంత ప్రొటెక్షన్ నాకు ఇచ్చి, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను అంటే నా పరిస్థితి ఏంటో మీకు అర్థమై ఉంటది. నేను అలా ఉండలేను అక్క. అబ్బాయిలా నేను ఉండలేను. అబ్బాయిలాగా నటిస్తూ సమాజంలో ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఏదో అలా నటించి కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఇవన్నీ ఎందుకు? పోతే నా జీవితంతో నాశనం అయిపోతుంది. అక్కడ నాతోనే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తాను అక్క, నా వల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు. ఏదైనా ఇబ్బంది ఉంటే నేనే పడతాను, నేను సైడ్కి వెళ్ళిపోతా అంతే. నేను ఫస్ట్ నుంచి కూడా అలాగే ఆలోచిస్తాను. మరి సర్జరీ పరిస్థితి ఏంటి? ఎప్పుడు సర్జరీ చేయించుకున్నావు? 3 ఇయర్స్ అయిపోయింది బొంబాయిలో. అక్కడే చేపించుకొని వచ్చేసాను ఇంకా. ఓకే. మరి సర్జరీకి ఎవరు సపోర్ట్ చేశారు నీకు? ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదరణ లేదు. అక్కడ నేను ఎలా చేశానంటే బొంబాయిలో ఎక్కడ ఏ గురువు దగ్గరికి అయితే వెళ్ళానో నేను, అక్కడ ఆమె ఒక ఎన్‌జీఓలో పనిచేసేది అనమాట. అక్కడ గురువు అంటే మీకు సంబంధించిన ఆవిడే? మాకు సంబంధించిన ఆవిడే. ఆవిడ నాకు బాగా సపోర్ట్ చేసేది. నేను కొంచెం చదువుకున్నాను కనుక ఆమె వర్క్ చేస్తే ఆ ఫైల్స్ అన్నీ నేను రాసుకునేదాన్ని. నా ఆసక్తి అవి చూపించి నేను కొంచెం ఒక భిక్షాటన అనేది నాకు తప్పలేదు. అది వేరే సోర్స్ లేవు కనుక చేయవలసి వచ్చింది. తినాలి కదా, తినాలి, బ్రతకాలి. అండ్ మెయిన్ నాకు సర్జరీ కావాలి. ఎప్పుడైతే సర్జరీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో చాలా మంది ట్రాన్స్ భిక్షాటన చేయవలసిన అవసరం లేదు. అవునవును. వాళ్ళు భిక్షాటన చేసేది దేనికోసం? వాళ్ళ సర్జరీ కోసం. ఇప్పుడు రోడ్ మీద చాలా మంది ట్రాన్స్ చప్పట్లు కొట్టి భిక్షాటన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకునే సర్జరీ గురించేనా? సర్జరీ గురించేనా? ఓకే. మనకి ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన పథకాలు కానీ, మనకు రావాల్సిన రిజర్వేషన్ కానీ మనకు వస్తే మనకు అన్ని సదుపాయాలు కలుగుతాయి. ఓకే. ఏమీ లేని పరిస్థితిలో మనం ఏం చేస్తాం? భిక్షాటన చేయాలి. ఒకటక్క, ఏ బిడ్డ కూడా పుట్టేటప్పుడు, ఒక తల్లి కడుపులో మనం పుట్టేటప్పుడు పెద్దయ్యాక మనము భిక్షాటన చేస్తాము, సెక్స్ వర్క్ అవుతాం అని ఊహించుకుంటాం. అంతే కదా, పరిస్థితులు మనల్ని అలా మార్చేస్తాయి. పుట్టేటప్పుడు మేము కూడా అనుకోవచ్చు, నేను ఒక డాక్టర్ని అవుతాను, ఒక లాయర్ని అవుతాను, ఒక యాక్టర్ని అవుతాను, ఏదో ఒకటి అనుకోవచ్చు, లేదా ఒక హౌస్ వైఫ్ని అవుతాను. అలా అనుకునే నా లైఫ్ స్టార్ట్ చేసి ఉంటాను కదా. కానీ విధి ఆడే వింత నాటకంలో నాది ఇలా అయిపోయింది. విధి ఆడి నన్ను సొసైటీ ఫస్ట్ నుంచి కానీ ట్రాన్స్జెండర్స్ని సపరేట్ కోణంగా చూడకుండా వాళ్ళు కూడా మనుషులే, మా బిడ్డలైతే ఏంటి వాళ్ళైతే ఏంటి అని యాక్సెప్ట్ చేసి ఉండుంటే, మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు వచ్చి ఉండుంటే, ఆ రోజు నేను చదువుకునేటప్పుడే నువ్వు ఎలా అయినా చదువుకో, ఏ బట్టలు వేసుకొని అయినా చదువుకో, చదువు నీకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పుంటే, నాకు నచ్చిన బట్టలు వేసుకొని నేను స్కూల్లో వెళ్ళి చదువుకొని ఉంటే నేను బాగా చదువుకుందును, నేను ఈరోజు మంచి పొజిషన్లో కూడా ఉందను. నా స్టడీ అనేది ఇంటర్మీడియట్తో ఆగిపోయి ఉండేది కాదు కదా. నేను ఇంకా బాగా చదువుతాను, నాకు ఇంక చాలా గోల్స్ ఉన్నాయి, మంచి చదవాలని.
చదువు లేకపోతే ఏంటి అవంతిక? ఎంతో మందికి నువ్వు ఇన్స్పిరేషన్ అయ్యావు. ఆ విషయంలో నువ్వు గర్వపడాలి. అది ఎలా అంటే అక్క, నా పరిస్థితులు, నా చుట్టుపక్కల ఉన్న అనుభవాలు నన్ను అలా మార్చాయి. ఈరోజు నేను ఒక హోటల్ నడుపుతున్నానన్నా, ఒక ఎంబ్రాయిడింగ్ మిషన్ నడుపుతున్నానన్నా, ఇవన్నీ నడపడానికి నాకు ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఎదురయ్యాయి. ఇందాక సర్జరీ గురించి చెప్తూ మధ్యలో ఆపేశారు. అవునవును. దాని గురించి కంటిన్యూ చేద్దాం. సర్జరీకి ఇంక తప్పదు. ఇంకా డిఫరెంట్ హాస్పిటల్ బట్టి ఉంటుంది. ఇంకా హాస్పిటల్‌లో బిగ్ అమౌంటే పే చేశాను. అంటే ఆ ఎంత 3 అవుతుంది నియర్లీ? బిగ్ అమౌంటే అవుతుంది అక్క. బిగ్ అమౌంటే అవుతుంది. అంటే దగ్గర దగ్గర చెప్పు, ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పకపోయినా. పర్లేదు, బిగ్ అమౌంటే అవుతుంది. ఓకే. మళ్ళీ ఆ అమౌంట్ ఎందుకు చెప్పడం లేండి. బిగ్ అమౌంటే అవుతుంది. తెలియని వాళ్ళకి కూడా వీళ్ళు ఇంత కష్టపడి సర్జరీ చేయించుకోవాలా, ఇంత ఖర్చు పెట్టి అని చెప్పి తెలియాలి కదా. కష్టపడ్డాను అంటే ఎంత అమౌంట్ అవుతుందో మీరు ఐడియా చేసుకోవచ్చు. 5 lakhs ఎబోనా, 5 lakhs బిలోనా? ఒక బిగ్ అమౌంట్ అసలు బయట పడట్లేదు నువ్వు. ఎందుకు చెప్పాలక్క? ఇప్పుడు ఒక బిగ్ అమౌంట్ అవుతుంది. అది ఎంత ఏంటి అనేది నాకు తెలుసు. నేను ఎంత కష్టపడ్డానో తెలుసు. వన్స్ నేను సర్జరీ అయిన తర్వాత అప్పుడు నేను అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే అప్పుడు అర్థమైంది నేను పరిపూర్ణమైన మహిళను. సర్జరీ అనేది నీకు ఎన్ని రోజులు పడుతుంది జనరల్ గా? ఈ ప్రాసెస్ అంతా ఎంతకాలం పడుతుంది సర్జరీ అంటే? నా ఒక 2 months అవుతుంది అక్క. కంప్లీట్ గా 2 months పెయిన్ అనుభవించాలి. ఓకే. సర్జరీ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ కదా, ఎందుకంటే ఆడవాళ్ళు పురిటి నొప్పులు పడడం అనేది చాలా కష్టం. ఒక అమ్మాయి ఒక బిడ్డను కనేటప్పుడు ఎంత పురిటి నొప్పులు పడుతుందో మేబీ నేను అది ఇంకా నాకు ఆ దేవుడు అదృష్టం ఇవ్వలేదు. నాకు పాప ఉంది, యాజ్ ఏ మదర్ గా నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుంది. నాకు అదృష్టం లేదు, దేవుడు ఇవ్వలేదు. నేను ఇప్పుడు కూడా ఏదైనా లోటుగా ఫీల్ అవుతున్నానంటే అదొక్కటే. దానికి దాన్ని తక్కువ అనను, దాని మీద అంత పెయిన్ మేము కూడా అనుభవిస్తాము అని చెప్తున్నాను. ఎందుకంటే అది నేను అనుభవించలేదు కనుక ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు తెలియని దాని మీద నేను అలా చెప్పడం కూడా తప్పు. అంత పెయిన్ దగ్గరలో నేను అనుభవిస్తాను. 2 నెలలు కష్టపడితే గానీ మీకు ఆ నొప్పులు తగ్గవు. అండ్ ఇంకొక విషయం అక్క, సర్జరీ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ ఇవ్వట్లేదో ఇలాంటివన్నీ ఏమవుతాయి, సీక్రెట్గా జరుగుతాయి. జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా నేను ఆడపిల్లగా అవ్వాలి అనే టైంలో ఆ సర్జరీ చేయించుకున్నాడు, ఆ పెయిన్స్ తగ్గడానికి డ్రగ్స్ ఇంకా తొందరగా మానిపోవాలి, తగ్గిపోవాలి అనే ఇంట్లో చాలా డ్రగ్స్ తీసేసుకుంటా. డ్రగ్స్ అని ఐ మీన్ మంచి మెడిసిన్ ఎక్కువ తీసేసుకుంటా. ఆ మెడిసిన్ అనేది నాకు ఏమవుతుందంటే కిడ్నీల మీద ఎఫెక్ట్ కూడా పడుతుంది. తర్వాత నా నరాల వీక్నెస్, కండరాల వీక్నెస్, అలాంటి బాడీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు కూడా నాకు ఎక్కువసేపు నేను కూర్చోలేను. ఇప్పుడు నా హోటల్లో కూడా నేను ఎక్కువసేపు కూర్చోలేను. చూడ్డానికి ఏమో చక్కగా ఉన్నావు, బలంగా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మీకుండే ప్రాబ్లమ్స్ ఆ సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. చూడడానికి పుష్టిగా బలంగా ఉన్నారు అనుకుంటారు కానీ అది ఎలా ఉంటుందో మాకు తెలుసు, అనుభవించే వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోగలరు 100%. సో కాకపోతే ఏంటంటే పెళ్లి వన్స్ అయిన తర్వాత మీకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పుట్టడం అనేది జరగదు, ఎందుకంటే గర్భాశయం ఉండదు కాబట్టి. ఎప్పుడైనా అంటే సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంత అందంగా మారావు కదా, ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా అందరిలాగా పెళ్లి చేసుకోవాలి అని? అనిపించింది అక్క, నాకు అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయికి పెళ్లి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నాకు అనిపించింది. కాకపోతే నేను ఫస్ట్ నుంచి ఏదైనా డిఫరెంట్గా ఆలోచించడం నాకు అలవాటు. నా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది అబ్బాయిల దగ్గర మోసపోయి చనిపోయిన వాళ్ళని నా కళ్ళతో నేను చూసాను. ఎందుకు మోసపోవడం అనేది అసలు ఎందుకు జరుగుతుంది? మోసపోవడం జరుగుతుంది అంటాక కమ్యూనిటీ ఎప్పుడైతే తల్లిదండ్రులను వదిలేసి వచ్చేస్తారో, అక్క చెల్లెలు అందమ్మలను వదిలేసి వచ్చేస్తారో ఒక రకమైన ప్రేమను కోల్పోతారు వాళ్ళు. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అంత ప్రేమగా ఇప్పుడు నువ్వు నా సిస్టర్ అక్క, నీతో మాట్లాడుకున్నప్పుడు ప్రేమగా ఉంటా. అదే బయట నువ్వు రోడ్డు మీద ఇంత క్లోజ్గా నాతో మాట్లాడలేవు కదా. ఇప్పుడు మాట్లాడొచ్చు కానీ అప్పట్లో మాట్లాడలేవు కదా. ఎందుకు మాట్లాడతావంటే నువ్వు నాతో ఇంత క్లోజ్గా మాట్లాడితే సొసైటీ నన్ను కూడా ఇలా అనుకుంటారేమో అనుకుంటావు. నువ్వు వీళ్ళతో ఏంటి ఇంత క్లోజ్గా మీరు అనుకోపోవచ్చాక మీరు బాగా చదువు. ఇంకా కొంతమంది ఉంటారు కదా, అలా ఏంటి ఈ అమ్మాయితో ఏంటి ఇంతగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారని చాలామంది అంత ప్రేమ చూపించరు, అంత ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఈ చెత్తాన్ని కొంతమంది మంచిగా ఉంటారు, ఈ పనికి మాలిన వాళ్ళు ఉంటారు చూడండి, వీళ్ళు రెడీగా ఉంటారు అనమాట మన వీక్నెస్ని వాళ్ళు ప్లస్ పాయింట్ చేసుకోవడానికి. అప్పుడు పరిచయం అయ్యే వాళ్ళే ఈ అబ్బాయిలు. వీళ్ళైనా పక్కా వీళ్ళు జాబ్ చేసి ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉండే అబ్బాయిలు ఎవరు లవ్ చేయరు. ఒక మంచి డిగ్నిటీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక మంచి జాబ్ చేసి ఒక హుందా లెవెల్లో ఉన్న అబ్బాయిలు ఎవరు ట్రాన్స్ కమ్యూనిటీని లవ్ చేయరు. ఇంటికాడ చేత కాక ప్లాట్ఫామ్ మీద తిరుక్కుంటూ చిల్లర వాళ్ళు, పోకరి వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు లవ్ చేస్తారు. లవ్ చేసి కూడా ఎలా ముందు 2 రోజులు ప్రేమగా మాట్లాడతారు వీళ్ళతో.
వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి నాకు సర్వస్వం, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంతగా నన్ను మాట్లాడుతున్నాడు, ఎవరితో నాకు లేదని ఈ చెత్త వాళ్ళు ఏం చేస్తారు, ఒక బైక్ వేసుకొని అలా ఈమె దగ్గర డబ్బులు తీసుకొని బైకులతో అటు ఇటు తిప్పడం. ఇంకా వీళ్ళు ఏమైపోతారంటే ఇంత ప్రేమ దొరుకుతుంది కదా ఇక్కడ నుంచి అని వెళ్ళిపోతారు, ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాడు ఏం అవుతుంది, నీకు అక్కడ ఎంతవరకు మనీ ఉందో మనీ వరకు తీసేసుకున్న తర్వాత వాడు అంటూ వాడు పెళ్లి చేసుకోవాలి కదా, నేను పెళ్లి చేసుకుంటానని చేయకుండా వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఇన్ని రోజులు ఆ అబ్బాయి మీద పెంచుకునే ప్రేమతో అటు వెళ్ళి ఫైట్ చేయలేదు. ఫైట్ చేస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమమ్మా మీరు ఎలా, అది కూడా అంటారు. ఈ మధ్యన లీగల్ అయింది కానీ మ్యారేజ్ అంతకుముందు లీగల్ కాదు కదా, ఏమమ్మా మీకు ఏంటి ఇదేందా అంటారు. ఇలా చెప్పుకోలేక అలాగా చెప్పుకోలేక చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ దొరకని ప్రేమ ఒక అబ్బాయి మీ మీద చూపించేసరికి డెఫినెట్ గా మీరు మోల్డ్ అయిపోతారు. అవును, నమ్ముతారు. సో మీ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటారా అవంతిక వాళ్ళు? తీసుకుంటారు. మీరే చాలా కష్టపడితే కానీ మీ దగ్గర డబ్బులు రావు, మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారా? అందరూ అలా ఆలోచించారు కదా అక్క. అందరూ అలా ఆలోచించైతే ఈరోజు ఇంత కల్తీ వ్యవస్థ ఉండదు కదా. చిన్నపిల్లలు పాలు తాగే పాలల్లో కూడా కల్తీ ఎందుకు వస్తుంది? అందరూ అలా ఉండరు కదా. అందరం అయ్యో వీళ్ళు కష్టపడుతున్నారు, వీలైతే వీళ్ళకి సహాయం చేయాలి, లేదంటే వీళ్ళకి ఇంకేదైనా ఐడియా చెప్పాలి, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడడానికి, లేదంటే మనం అందరం వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, రిజర్వేషన్ కోసం మనం ఒక మాట చెప్పదాం, వీళ్ళు రిజర్వేషన్కి వస్తే వీళ్ళు చదువుకుంటారు, లేకపోతే వీళ్ళు జాబులు చేసుకుంటారు, వీళ్ళు సమానంగా బతుకుతారు, గౌరవంగా సొసైటీలో తిరుగుతారు అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ రోజుల్లో నా లైఫ్ ఏంటో, నా జీవితం ఏంటో అని చూసుకునే వాళ్ళే ఉంటారు కానీ వీళ్ళు అందరి కోసం చూడరు కదా. అలాగ చూస్తారనుకోవడం, మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. కానీ కడుపు మండిపోతుందేమో కదా అవంతిక. అసలు నేనైతే నా కళ్ళుతో చూశాను, చిన్న పిల్లలు అక్క, ఎంత బాధ అనిపించిందంటే నాకు. చిన్న పిల్లలు ఒక రీసెంట్గా ఒక 10 మంది చనిపోయారు 2023లో. ఆ ఇయరే నాకు బ్లాక్ డే 2023లో దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ట్రాన్స్ ఉమెన్ చనిపోయారు కేవలం అబ్బాయి మీద లవ్వుతో. ఇంకా అసలు ఎలా ఉంటది చెప్పాక. కాదు అవంతిక, ఒక ట్రాన్స్ అనే వాళ్ళు అంత డీప్ గా లవ్ లో పడిపోతారా? నేను చెప్తున్నాను కదా, మాకు తెలిసింది రెండే, ప్రేమిస్తే అంత ప్రేమించేస్తాం, ద్వేషిస్తే అంత ద్వేషించేస్తాం. మాకు ఏదైనా ఎక్కువ, ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు అలా చనిపోయిన తర్వాత ఇలా చనిపోతున్నా కానీ ఇంకా మీరు అబ్బాయిల్ని నమ్ముతూనే ఉన్నారా? ఇంకా చెప్పలేం కదా అక్క. నమ్ముతున్నారా అంటే నమ్మడమే అయిపోయింది, ఇంకా నమ్మాలి కదా. మనిషి అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో క్షణంలో ఎవరినొకరు నమ్మాలి. ఆ నమ్మే వాళ్ళే మోసం చేస్తారని మనకు ముందే తెలుస్తుంటే వాళ్ళు నమ్మం కదా అక్క. ఇప్పుడు అంటే నాకు తెలియక అడుగుతున్నాను, వాళ్ళు మీ దగ్గర ప్రేమించామని చెప్పి డబ్బులు తీసుకోవడం ఒకటేనా, లేకపోతే ఫిజికల్ గా కూడా మిమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారా? ప్రేమించాము, డబ్బులతో పాటు ఫిజికల్ గా కూడా ఉంటుంది వాళ్ళతో. ఫిజికల్ గా వాడుకుంటారు, మనీ కూడా తీసుకుంటారు, తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు అంటే ఇంకా కొంతమందికి తెలిసింది అనుకో, మేబీ ఈ నా వీడియో ద్వారా కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది అమ్మాయిలు తెలిస్తే బాగుండు. ఎవరు మనకు శాశ్వతం కాదు. ఒకళ్ళ అబ్బాయి నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అంటే ముందు వాళ్ళ పేరెంట్స్ నొప్పించుకొని రమ్మనండి. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండండి. అవునా కదా. ఒక అబ్బాయి నేను లవ్ చేస్తున్నాను, మన ఇద్దరం ఎవరో తెలియకుండా సపరేట్ గా ఉందాము అంటే అర్థం ఏంటి అర్థం? నువ్వు నన్ను లవ్ చేసేవాడివి, మీ పేరెంట్స్ని ఎదిరించలేవా? అదే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇలాగే సపరేట్ మనం ఉందామంటే అమ్మాయి ఊరుకుంటుందా? చెప్పుతో కొట్టదు. అవంతిక, సో ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా, నీ సంగతి, నీ విషయం మాట్లాడుకుందాం ఇప్పుడు. అదే నేను చెప్తున్నాను, ప్రతిదీ నేను డిఫరెంట్గా ఆలోచిస్తాను అనమాట. ఏదైనా ఒక దారిలో వెళ్తుంటే ఇదే దారిలో మనం ఎందుకు ఫాలో అవ్వాలి, ఇంకో దారి కూడా ఉంటుంది కదా దీనికి అని ఆలోచించే మైండ్ సెట్ నాది ఫస్ట్ నుంచి కూడా. అలా నేను చెప్పాను కదా, అలా భిక్షాటన అయిపోయిన తర్వాత వన్స్ నాకు సర్జరీ అయిపోయింది. ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకెందుకు నేను భిక్షాటన చేయాలి, ఇంకెందుకు చేయాలి, ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు, ఇంకా ఏమైనా థాట్స్ ఉన్నాయి. అలాంటి టైంలోనే నాకు పరిచయం అయింది అంజలి మమ్మీ. అంజలి రిమి అని అమెరికాలో ఉంటుంది తను. శీతల్ పరివార్ అని ఒక పెద్ద నడుపుతుంది, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడుపుతుంది. తను నాకు పరిచయం అయ్యింది. నాకు చెప్పాలంటే యాక్చువల్గా నా దేవత. నాకు నేను ఏమనుకున్నానో, నా థాట్స్ ఏమున్నాయో అవన్నీ నేనున్నాను నీ వెనక అని ధైర్యం ఇచ్చే ఒక దేవత అనమాట. అక్కడ నుంచి బొంబాయి నుంచి హైదరాబాద్ రావడం ఇదంతా నా లైఫ్ స్టైల్. అక్కడ నుంచి హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో మా గురువు గారు చాలా మంచి వాళ్ళు, చాలా అంటే చాలా మంచి వాళ్ళు. మా అమ్మగారు చాలా మంచి వాళ్ళు. మా అమ్మగారు ఏమనేవాళ్ళంటే, నువ్వెందుకు నీకు నచ్చినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి. జ్యోతి గారని మా గురువు గారు, నీకు నచ్చినట్టు చెయ్యి బిడ్డ, నీకు నేను సపోర్ట్ చేస్తాను,
నువ్వు ఎలా ఉండాలనుకో అలా ఉండు, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అలా చేయి. ఏదో అదే వ్యవస్థలో అదే భిక్షాటన అదే సెక్స్ వర్క్ చేయాలని నీకు చెప్పను నేను. నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి, కానీ చెడ్డ పేరు మాత్రం తేకు, కమ్యూనిటీని చెడ్డ పేరు చేయకు. నువ్వు ఏదైనా చేసి కమ్యూనిటీ చెడ్డ పేరు వస్తే మచ్చ, అలాంటివి చేయకుండా నీ కాలు మీద నువ్వు నిలబడతావంటే నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని మా గురువు గారు జ్యోతి గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు. అయితే వన్స్ సర్జరీ అయిన తర్వాత మీ కమ్యూనిటీలో సెక్స్ వర్కర్స్ గా మారే వాళ్ళు కూడా ఉంటారా? చెప్పాను కదా, నాకు వేరే ఆప్షన్ లేనప్పుడు చేయాలి ఇంక సెక్స్ వర్క్. అంటే సెక్స్ వర్క్ అనేది తప్పని ఎందుకు అనుకుంటాం? ఒక వ్యక్తి తన బ్రతుక్కోవడానికి కోసం వేరే ఆప్షన్ లేనప్పుడు చేసే పని ఏంటి? అది ఒక పని వాళ్ళకి. ఎవ్వరు సెక్స్ వర్క్ ఆనందంతో సంతోషంతో ఎవరు చెయ్యరు. ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ట్రాన్స్ కానీ ఎవరు కూడా చెయ్యరు. వాళ్ళ పరిస్థితులు, అక్కడ ఉండే అనుభవాలు, అక్కడ ఎదురయ్యే అనుభవాలు, రేపు తెల్లవారి వాళ్ళకి అమౌంట్ కావాలి, ఈ ఇంటికి రాయి కట్టుకోవాలి, ఇంటికి రాయి కట్టకపోతే బయట తోసేస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఆ ఆప్షన్ లేక పోనీ ఇంకేమైనా ఆప్షన్ కలిగించారా? ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకున్నాయా? ఎలక్షన్ టైంలో ట్రాన్స్జెండర్ ఓట్లు కావాలి మీకు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్ నీడ్స్ ఎందుకు మీకు తెలియదు? వాళ్ళు పడే బాధను మీకు ఎందుకు తెలియదు? ఇన్నిసార్లు అసెంబ్లీలో మీటింగ్లు జరుగుతుంటాయి, ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ట్రాన్స్జెండర్ అంశం గురించి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయినా మాట్లాడగలిగారు. మీరు వెళ్ళి ఓట్లు వేస్తారా? వేసామక్క. ఓట్లు ఎందుకైనా మన దగ్గర నేనుండే ఏరియాలో 110 ఓట్స్ ఉన్నాయి కమ్యూనిటీవి. అందులో నేను ఇంకొక 10 మంది బిజినెస్ పెడుతున్నా, బిజినెస్లోకి వచ్చా. మిగతా 90 మెంబర్స్ భిక్షాటన మీద బతుకుతున్నారు. వాళ్ళందరికీ నేను బిజినెస్లో తేలేను, అంత స్తోమత కూడా నాకు లేదు. నాతో పాటు ఒక 5 మంది అయితే బిజినెస్లోకి నేను వాళ్ళని ఎంకరేజ్ చేయగలను, ఇది చేయగలను. నాకు అంజలి రిమి మమ్మీ ఉంది, సీతాల పరివార్ అని ఒక పెద్ద సంస్థ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేశారు, నేను బిజినెస్ చేయగలుగుతున్నాను. ఏదో ఒక చిన్న ఎన్జిఓలో ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను, చదువుకున్నాను కనుక. చదువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న లైవ్లీవుడ్స్ కల్పించవచ్చు కదా ప్రభుత్వాలు. తెలిసిందానివి మరి మీ ఏరియాలో ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగడం కుదరలేదా? కలిశాను. మా ఏరియా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా దురదృష్టం ఏంటంటే అక్క, నేను వెళ్ళి ఇలా ట్రాన్స్ మీరు సపోర్ట్ చేయండి, వాళ్ళకి లైవ్లీవుడ్స్ పెట్టుకోవడానికి ఏదైనా హెల్ప్ చేయండి, ఇలా చేసుకుంటారు అనేటప్పుడు చేస్తామే అంటారు. వాళ్ళు కూడా ఎంతమందికి అని చేయగలరు? ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఒక 10 మందికి 20 మంది నేను ఎమ్మెల్యేనే చేయమనట్లేదు, గవర్నమెంట్ దృష్టికి ఇంకా పైకి వాళ్ళు తీసుకెళ్తున్నామమ్మా అని చెప్తున్నారు. ప్రభుత్వం అంత కాదు కదమ్మా, ప్రభుత్వం మారిపోయింది అంటారు. ఇంకేం చెప్తా? ఇదొకటి అయిపోయింది అనమాట. ప్రభుత్వం మొన్న మారింది, అంతకు ముందు 5 సంవత్సరాలు బట్టి అదే ప్రభుత్వం కదా. ఇంకా కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర సమాధానాలు లేవక్క, అర్థం చేసుకోవాలి. సో ఆప్షన్ నాకే ఇచ్చా? ఆప్షన్ నీకే ఇచ్చాను. అలాగని మా ఏరియా ఎమ్మెల్యే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈవెన్ నా బిజినెస్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాను నా ఏరియా లీడర్స్. కానీ మీకు గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక హక్కులు ఏమైనా కల్పించడం జరిగిందా ఈ మధ్యకాలంలో? కల్పించాయి అక్క. ఏదైనా సరే ఒక రూల్ వచ్చిందంటే అది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు అక్క. గ్రౌండ్ లెవెల్లో అవగాహన ఉంటే అది మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అనేది కేవలం హైదరాబాద్ సిటీలో మెయిన్ ఏరియాల వరకు తెలుసు, ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలియదు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి, ట్రాన్స్జెండర్స్కి తీర్పు ఎలా ఉపయోగపడుతుందని కూడా తెలియదు కొంతమందికి. తెలీదు అంటే ఆ విధుల్లో నివసిస్తున్న వ్యక్తులకి ఆ తీర్పు గురించి అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది లేదు, వాళ్ళు ప్రశ్నించింది లేదు, వాళ్ళు ఆ తీర్పు గురించి పట్టించుకునేది కూడా లేదు. ప్రశ్నించాలి అంటే ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళు ఉండాలి, అందరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారు, ఎందుకు మన జీవితం ఏదో అడుక్కున్నామా తెచ్చుకున్నామా ఉన్నామా అనుకునే వాళ్ళు ఉంటారు. అందరూ ప్రశ్నించలేరు కదా. అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కి ఒక బిలో మిడిల్ క్లాస్ మ్యాన్ కి ఉన్న సంబంధం మాత్రమే అలాంటి సంబంధమే ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే, సో అవంతిక, నీకెవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా? సిగ్గుపడింది జాలే చెప్పు. అక్క నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, నాకు ఎవరైనా ప్రపోజ్ చేయలేదా అంటే చేశారు. చేయలేదు అని నేను చెప్పను, చేశారు. నాకు తెలుసు ఏది జెన్యూనో ఏది ఫ్రాడ్ అని నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? నువ్వు కూడా అలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఒక అమ్మాయివే కదా ప్రస్తుతం. అవునక్క. కాకపోతే నా జీవితం నేను బాగా చదివేసుకున్నా, నా జీవితం ఎలా ఉండాలని నేను డిజైన్ చేసేసుకున్నా ఫస్టే. అందుకని నాకు తెలుసు ఎవరు ఫేక్ అనేది నాకు తెలుసు. ఎలా అవంతిక ప్రపోజ్ చేశారు, నేను చేస్తే ఓకే, నాకు ఇష్టమే, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే, నీతో కాపురం చేయడం ఇష్టమే. ఒక అమ్మాయి లైఫ్ నాకు ఇస్తున్నానంటే ఇంతకన్నా మంచి భాగ్యం ఏముంది? అవునా కాదా? నువ్వు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకుని ఒక మంచి లైఫ్ ఇస్తానంటే నాకు చాలా ఇష్టం నీతో పాటు. కాకపోతే నీ పేరెంట్స్ రాని, నీ పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడితే నేను నీతో వచ్చేస్తా.
అండ్ ఇంకొక విషయం, మన మ్యారేజ్ కొంచెం లీగల్ చేసుకుందాం ఫ్యూచర్. ఎందుకంటే ఒక 1 year 2 years నీతో ఉన్న తర్వాత నా మీద మోజు తీరిపోయిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తే మళ్ళీ యథావిధ నేను ఎక్కడికే వచ్చి అదే చేసుకోవాలా, అదే భిక్షాటన చేసుకోవాలి, అదే సెక్స్ వర్క్ చేసుకోవాలా? ఇప్పటి వరకు నేను డిజైన్ చేసుకున్న జీవితం ఏంటి, నేను మధ్యలో వచ్చి ఇవి చేయడం ఏంటి, మళ్ళీ నేను అలా వెళ్ళడం ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది. చాలా మంది నా దగ్గర రారక్క, నేను ఏదైనా నేను లోతుగా మాట్లాడతానని, అమ్మో దీంతో ఎందుకు వచ్చిన కోలా, ఇంకెవరో ఒక బకరా దొరుకుతుందిలే అనుకుంటారు. కానీ నువ్వెవరి చేతిలో మోసపోవడం జరగలేదు అవంతిక? అయిందక్క, నేను చెప్పాను కదా అప్పుడు, మోసం అనేది ఒకసారి జరుగుతుంది, ఆ మోసమే మనకి జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఒక మోసం అయితే జరిగింది. మోసపోయావు, డబ్బులు పోగొట్టుకున్నావు? డబ్బులు పోగొట్టుకోలేదు అంటే అప్పట్లో నాకు అంత డబ్బులు కూడా ఉండే కాదు. నా సర్జరీ కోసం నేను సంపాదించిందంతా వాళ్ళకే ఇచ్చేవాళ్ళు, ఎవరైతే నాకు చేపిస్తామన్నారో వాళ్ళకే ఇచ్చేదాన్ని. ఎలా మోసం జరిగింది అంటే, ఒక అబ్బాయి నేను కూడా లవ్ చేశాను. అందరూ ఎవరు లవ్ చేస్తారు, ఫస్ట్ లో మనం కూడా అనుకుంటాం కదా, ఒక అబ్బాయి మన వెనక మన పక్కన వస్తుంటే మనం చూడడానికి కూడా బాగుంటుంది అనుకుంటా. అలా లవ్ చేసిన అబ్బాయి నువ్వేంటి, నీ జెండర్ ఏంటి అని నన్ను ప్రశ్నించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వేంటి, నీ జెండర్ ఏంటి అని ప్రశ్నించే ముందు నీ జెండర్ గురించి తెలిసే అతన్ని? తెలుసు, నా జెండర్ గురించి తెలుసు, నేనేంటో తెలుసు, నాతో తిరిగిన రోజులు తెలుసు, మన ఇద్దరం స్పెండ్ చేసిన టైము తెలుసు. కాకపోతే సొసైటీ ఉంది కదా, సొసైటీ కోసం అట్లా చెప్పవలసి వచ్చింది. అంటే నలుగురు లేనప్పుడు నేను నీకు ఐశ్వర్యరాయని, నలుగురు ఉన్న తర్వాత నేనేమవుతాను నీకు? జీరో అనమాట. అలా అయిపోయింది. ఇంకా వేరే పేర్లు మెన్షన్ చేయకూడదు, అందుకే జీరో అనమాట. తర్వాత నువ్వు ఎప్పుడైనా మళ్ళీ అబ్బాయిని కలవడం? ఇంకా వన్స్ నా జీవితంలో ఒకరు వచ్చి వెళ్ళిపోయారంటే వాళ్ళ గురించి నేను ఆలోచించను. ఇంకా నా పాత్ర అక్కడ వరకు ఉంది, ఆ పాత్ర నేను పోషించాను, వచ్చేసాను. ఇంకా వెనక్కి తిరిగి నేను చూసుకోనక్క. పాత జీవితాన్ని మళ్ళీ తవ్వితే మళ్ళీ గడిచిపోయే రోజులు వెనక్కి రావు, మనం ఎంత ప్రయత్నించినా రావు. అవి మళ్ళీ తిరిగి తెచ్చుకుంటామంటే వస్తాయా? రావు. కానీ ఆ గడిచిపోయే రోజుల్లో మనకి ఏదో గుణపాఠం అయితే నేర్పిస్తాయి కదా, ఆ గుణపాఠాన్ని నేర్పే కనుక స్టిల్ ఈ రోజు నేను నా కాళ్ళ మీద నేను బ్రతకగలుగుతున్నాను, నేను ఒక ఇంత బిజినెస్ పెట్టుకోగలిగాను, కొంతమంది సహాయం చేయగలుగుతున్నాను, నాకు హ్యాపీ. ఈరోజు నీ ముంగట మాట్లాడగలుగుతున్నాను ఇంత కాన్ఫిడెన్స్గా. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు, ఎందుకంటే నీతో ఇంటర్వ్యూ చేస్తుంటే ఏదో ఒక ట్రాన్స్ అమ్మాయితో నేను చేస్తున్నట్టు అనిపించట్లేదు, బాగా చదువుకున్న ఒక మేధావితో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మామూలుగా నువ్వే చెప్తున్నావు, ఆల్రెడీ ఒకసారి మోసపోయాను అని చెప్పేసి చెప్తున్నావు. మోసపోయావు ఓకే, కానీ మగవాళ్ళ మీద విరక్తి పెంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే నిన్ను కావాలి అని చెప్పి ఒకళ్ళు వచ్చినప్పుడు నీకంటూ ఒక తోడు కావాలి ఎప్పటికైనా. ఇప్పుడంటే వయసులో ఉన్నావు కాబట్టి ఓకే నడిచిపోతుంది, కాకపోతే వయసు మీద పడే కొద్దీ మనకి మనుషులకి ఒక తోడు అనేది కంపల్సరీగా ఉండాలి మనకు చేయూత ఇవ్వడానికి. మరి జీవితాంతం ఇలానే ఉండిపోతావా? మీరు ఒక మాట అడిగారు, మగవాళ్ళ మీద విరక్తి పెంచుకున్నా. నాకు మగవాళ్ళ మీద విరక్తి లేదక్క, మగవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ మా నాన్న కూడా ఒక మగవాడే, మా అన్నయ్య కూడా ఒక మగవాడే, నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా మగవాళ్ళే. అలా ఈ విరక్తి ఏం లేదు. మీరు అడిగిన క్వశ్చన్, తోడు కావాలి, జెన్యూన్ పర్సన్ వచ్చి రియల్గా నాతో ఉంటాడు అని నాకు ఒక నమ్మకాన్ని కలిగిస్తే తప్పకుండా నాకు కావాలి. విరక్తి అని ఎందుకన్నానంటే, నీ ఫ్రెండ్స్ విషయంలో ఎంతోమంది విషయాల్లో నువ్వు చాలా మందిని చూస్తున్నావు, కొంతమంది ఎక్కడో సన్నాసులు ఉంటారని నువ్వే చెప్పావు, సో అలా చెప్తున్నాను అనమాట. కొంతమంది అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను, కొంతమంది అబ్బాయిలే చెడ్డవాళ్ళు, కొంతమంది అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది. రోజు నా హోటల్ దగ్గర వచ్చి నేను కౌంటర్లో కూర్చున్నప్పుడు ఒక 5 మంది కాలేజ్ అబ్బాయిలు రోజు టిఫిన్ తిని వెళ్తుంటారు. ఏం నాన్న ఇంకెక్కడైనా తినొచ్చు కదంటే, అక్క మీలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కదా అక్క, అందుకే నేను ఇక్కడ తింటున్నాను. సో అసలు అదే, ఇప్పుడు నీ అసలు బిజినెస్ ఎలా ఉంటుంది, హోటల్ బిజినెస్? బిజినెస్ అనేది నేను 2 years అయింది అక్క. శీతల్ పరివార్ నాకు ఇచ్చిన తర్వాత 2 years అయింది. 2 branches పెట్టాను. 1 year మంచి సక్సెస్గా నడిచింది. ఆ 1 year అమౌంట్తోనే ఇంకో బ్రాంచ్ కూడా పెట్టాను. నాది ఫుడ్ ట్రాక్ అక్క, నాది హోటల్ కాదు. హోటల్ అంటే మళ్ళీ దానికి కిరాయిలు కట్టడానికి నన్ను భరోసా, నన్ను నమ్మి అంత రెంట్కి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, అవన్నీ కాదు. నాది ఫుడ్ ట్రాక్ ఇచ్చారు వాళ్ళు. అది నాకు ఇక్కడ నచ్చితే ఇక్కడ పెట్టుకుంటా, లేదు నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళని పెట్టించేసుకుంటా. అలాంటి 2 ఇప్పుడు అయ్యాయి నాకు. ఇక్కడ ఒక 5 మంది ట్రాన్స్ ఉమెన్స్ చేస్తున్నారు, అక్కడ ఒక 5 మంది ట్రాన్స్ చేసే వాళ్ళు కూడా ట్రాన్స్ ఉమెన్స్. నా కమ్యూనిటీ వాళ్ళనే తీసుకున్నాను నేను. ఓకే, అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు నీ కమ్యూనిటీ వాళ్ళే టిఫిన్స్ అవి వేస్తున్నారు. జనరల్గా ఏంటంటే మన ఇండియాలో ఉన్న అలవాటు ఏంటంటే మనుషులు నీట్గా లేకపోతేనే వెళ్ళి తినడానికి ఆలోచించే పరిస్థితి. అలాంటిది ఒక ట్రాన్స్ టిఫిన్స్ వేస్తుంటే నీ బిజినెస్ బాగానే, అంటే అందరూ నార్మల్గా వచ్చి తింటారా? అవుతుంది అక్క, నాకు కొంచెం ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేశాను. ఓకే, ఎలా అంటే కొంతమంది ఉంటారు అక్క, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు మనం 2024లో వచ్చినా కూడా మూఢనమ్మకాలు అవే పట్టుకొని
వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళు హోటల్లో తినకూడదు, వీళ్ళు వడ్డిస్తే తినకూడదు అని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి కస్టమర్ని నేను ఎంకరేజ్ చేయను. నువ్వు రాకపోయినా నష్టమేం లేదు. నన్నుగా సపోర్ట్ చేసే వాళ్ళు 10 మంది ఉండే చాలు. నీ అమ్మాయి ఇలా కాళ్ళ మీద నిలబడుతుంది, ఈమెకి సపోర్ట్ చేయాలని 10 మంది ఉన్నా నాకు చాలు. అలాంటి కస్టమర్లు రాకపోయినా పర్లేదు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా జెండర్ గురించి నాకు గుర్తు చేయడం. కొంతమంది ఉంటారు, ఎలాంటి వాళ్ళంటే నా దగ్గర టిఫిన్కి వస్తారు ఒక 2-3. నేను రీసెంట్గా వాళ్ళతో పెద్ద గొడవ కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకు కస్టమర్తో గొడవ వేసుకున్నామంటే భరించి వాళ్ళతో గొడవ వేసేసుకున్నాను. ఎందుకంటే ఏంటి సిచ్యువేషన్? ఎందుకు అంటే వాళ్ళు వస్తారు, వచ్చిన హోటల్ దగ్గర కూర్చుంటారు. నేనేం చేస్తానంటే మాస్టర్ నౌన్ పెట్టుకున్నాను అనమాట. స్పీడ్గా వేస్తాడని. నా కమ్యూనిటీ వాళ్ళు ఒక 5 మంది, మొత్తం 6 మెంబర్స్ ఉంటాం మేము. మాస్టర్ దగ్గర పోయి ఫస్ట్లో అన్నారంట, అకౌంట్లో కూర్చున్న అమ్మాయ్యా అదేనా అని అడిగారంట. అడిగితే వాళ్ళేనండి, బోర్డు చదవండి, అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ శీతల్ పరివార్ ట్రాన్స్ సపోర్టింగ్ అని ఉంటుంది అనమాట. చదవండి అని చదివిన తర్వాత నా దగ్గరికి వచ్చి, మీ వాళ్ళు పలానా దగ్గర ఇలా చేస్తున్నారు అంటే, మా వాళ్ళు అలా చేస్తే నేనేం చేయను, మా వాళ్ళు అలా చేస్తున్నారు పలానా దగ్గర అంటే, మా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కడుపు వృత్తి కోసం వాళ్ళది. ఆ విషయం నా దగ్గరికి ఎందుకు చెప్పాలి? మీరు వచ్చిన హోటల్ కోసం, మీరు తింటున్నారు, వెళ్తున్నారు, ఇంకేదైనా క్వాలిటీ తేడా వస్తే నన్ను అడగాలి, నాతో అలా మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు ఇక్కడ ఇలా చేస్తున్నారు, వీళ్ళు అక్కడ అలా చేస్తున్నారు అంటే నేను ఏమి ఎమ్మెల్యేనే? వాళ్ళు ఎక్కడ ఇది అవుతుంది, ఇది ఎక్కడ చేస్తుందని. అలాంటి వాళ్ళని చూసి 2-3 సార్లు అలా కాదులే అన్నయ్య, ఇలా కాదు నవ్వుతూ చెప్పా. ఇంకా అదే ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా మిగతా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా అలాగే చెప్పారు, మీరు రాకపోయినా పర్లేదండి, వెళ్ళిపోయింది, ఇలాంటి కస్టమర్స్ నాకు అవసరం లేదని చెప్పేస్తా. తర్వాత ఇంకొక విషయం, మ్యాక్సిమం నేను హోటల్స్ దగ్గర కవర్ చేయనాక, ఇప్పుడు నేను ఒక ఎన్జిఓలో చిన్న జాబ్ చేస్తున్నాను. ఈ జాబు చూసుకుంటాను నేను. ఈ హోటల్స్ దగ్గర అక్కడ ఒక 5 మెంబర్స్ ట్రాన్స్ మెంబర్స్ ఉంటారు, అక్కడ 5 మెంబర్స్ ట్రాన్స్ మెంబర్స్ ఉంటారు. మా 2 దగ్గరలో వచ్చిన కౌంటర్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అందరు కలిసి పంచుకుంటాం, ఖర్చులు తీసేసి. సో నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నీలాంటి వాళ్ళకే చాలా మందికి నువ్వు ఉపాధి కల్పిస్తూ నేను జాబ్ కూడా చేసుకుంటాను. ఈ హోటల్కి వచ్చే వాళ్ళలో రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు, చాలా సపోర్ట్ కూడా చేస్తారు. నాకంటే రమ్మా నువ్వు లోన్ పెట్టుకోమ్మా, జిఎస్టీ పెట్టుకోమ్మా, నీకు ఉపయోగపడుతుంది, జిఎస్టీ తీసుకో అంటే అంత అవగాహన లేదన్నా, అది జిఎస్టీ అంటే మళ్ళీ ప్రభుత్వానికి అమౌంట్ కట్టాలి, మంది చిన్న ట్రక్ అని చెప్తున్నప్పుడు నీకెందుకమ్మా, నేను ఎంకరేజ్ చేస్తాను, నీకేం చెప్పు, నేను చేస్తాను రా తల్లి అని అంటారు. మళ్ళీ వచ్చి ఫోన్పే, పేటిఎం అండ్ స్కానర్ ఉంటుంది కదా, మేము బిజినెస్లో ఉన్నాం, అమ్మ ఈ క్యాషే కదా అమ్మాయి పెట్టుకోవాలి, నేను చేపిస్తాను రా నాన్న అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఒక అమ్మాయిలాగా చాలామంది ప్రేమిస్తారు నన్ను, వాళ్ళ కూతురులాగా. సో ఇంత ప్రేమించే వాళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు పొట్టకూటి కోసం ఎన్నో చేయాల్సి వస్తుంది అని చెప్పి, రోడ్ మీద చాలామంది భిక్షాటం చేసుకునే వాళ్ళు కానివ్వు, లేకపోతే నువ్వన్నట్లు ఇందాక సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వు, ఇలాంటి వాళ్ళ మీద దౌర్జన్యంగా రాళ్ళు విసిరేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నీ దాకా కూడా వచ్చిందక్క. సో అలాంటి దాని గురించి ఏమంటావు? రీసెంట్గా నా ఫ్రెండ్స్ చాలా మంది, ఒక 2 కొంతమంది అదే వృత్తిలో బతుకుతున్నారు. వాళ్ళ మీదకి వెళ్ళి రాళ్ళతో కొట్టారంట వాళ్ళని. వాళ్ళని ఎవరికి చెప్పాలో అర్థం కాక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలియక నాకు వెంటనే ఫోన్ చేసి, అవంతిక మమ్మీ మాకు ఇలా అయ్యింది, అమ్మాయికి బ్లడ్ కారిపోతుంది, తల పగల కొట్టేశారు, బ్లడ్ కారిపోతుంది మొత్తం. ఆ మమ్మీ అంటే నాకు ఎంత 10:30, 11 అయింది అక్క. మమ్మీ తొందరగా రావా, ఇలా అయ్యింది అమ్మాయికి అంటే, వెంటనే నేను స్కూటీ వేసుకొని వెళ్ళి, నైట్ టైం అప్పుడు నేను స్కూటీ వేసుకొని వెళ్ళి షాప్ క్లోజ్ చేసి, అప్పుడు నేను ఏదో మీటింగ్ అయింది, మీటింగ్ నుంచి కూర్చున్నాను. ఫోన్ రాగానే భయపడుతూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో కూడా అడ్డమైన క్వశ్చన్స్. ఈ అమ్మాయి ఈ టైం వరకు ఏం చేస్తుంది, ఈ అమ్మాయి సెక్స్ వర్కర్, ఈ అమ్మాయికి ఎందుకు ఇలా పగిలింది, ముందు కేసు పెట్టారు, కేసు తర్వాత పెడతామండి, మీరు ఎమ్మెల్సీ ఇస్తే తీసుకెళ్లి కేసు పెడతాం, అది పక్కన పెట్టండి, ముందు బేసిక్ నీడ్స్ వాళ్ళకి కావాల్సింది సదుపాయాన్ని మీరు అందించండి, ప్రథమ చికిత్స అనేది చెయ్యండి. వాళ్ళ బ్లడ్ కారిపోతుంది అక్కడంటే ఒక మంచి డాక్టరు నేను చేస్తానమ్మని చెప్పి చేశారు. మళ్ళీ తర్వాత అమ్మాయికి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం రా బుజ్జి అంటే, మమ్మీ ఆ అమ్మాయి భయపడిపోతుంది, మమ్మీ నేను వాళ్ళ మీద కేసు పెడితే రేపు పొద్దున పోలీసులు వచ్చి నాకు అక్కడ నిలబడినివ్వరు మమ్మీ అని అంటుంది. నాకైతే ఎలా అనిపించింది అంటే, నిజమే కదా అంత దెబ్బలు తిన్నా గానీ ఆ అమ్మాయి వృత్తి అదే కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. మమ్మీ ఈ రోజు నేను కేసు పెట్టేస్తాను మమ్మీ, వాళ్ళ మీద కేసు పెట్టిన తర్వాత రేపు పొద్దున పోయి అక్కడే నేను నిలబడతాను మమ్మీ, మళ్ళీ 2 రోజులు ఇంట్లో కూర్చొని 3 రోజులు నా పొట్ట తిప్పలకి అదే కదా మమ్మీ, నేను అడిగి నిలబడితే మళ్ళీ ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది, వాడు కేసు పెట్టినాడు ఇంకా పగబెట్టుకుంటాడు మమ్మీ అన్నది. నాకు ఎటువంటి ఆన్సర్ కూడా లేదండి, అక్కడ ఏం చెప్పాలో కూడా తెలియలేదు.
ఏం చెప్పాలో కూడా తెలియదు. కానీ అప్పటికి నేను చెప్పా, అమ్మ అలా కాదు, ఫ్రెండ్లీ పోలీసులు, మనం వెళ్ళి చెప్పదా మన ప్రాబ్లం, మన బ్రతికేందో తెలుసు, వాళ్ళకి వివరించి చెప్తా, నీ గురించి వాళ్ళకి వివరించి చెప్తా, రామా 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 అంటే రాలా. ఇంకా అమ్మాయి భయపడిపోయింది. హాస్పిటల్ నుంచి అటు నుంచి తీసుకెళ్ళి దగ్గర 1 వీక్ రెస్ట్ తీసుకుంది అమ్మాయికి. 8 కుట్లు పడ్డాయి, 8 స్టిచెస్ పడ్డాయి. ఇప్పుడు ఓకే అయిందా? ఇప్పుడు ఓకే. కానీ అవంతిక, ఇంతకాలం ఇప్పుడు నీకు నీ ఏజ్ ఎంతో నాకు తెలుసు, బట్ నేను రివీల్ చేయను. చెయ్యొద్దు. సో ఇంత ప్రాసెస్లో ఎప్పుడైనా నీకు అసలు నేను ఎందుకు ఇలా పుట్టాను అని చెప్పి నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను. ఎప్పుడలా? నేను ముందు నన్ను నేను ప్రేమించుకోవాలక్క. Self నన్ను love. సెల్ఫ్ లవ్, నాకు నేను లవ్ చేసుకుంటే అప్పుడు నాకు ఆనందం. ఒకవేళ నాకు అలా అనిపిస్తుంది, దేవుడా ఎందుకు ఇలా అమ్మాయిగా పుట్టించలేదు, ఇలాగ అబ్బాయిగా పుట్టించలేదు, ఇలాగెందుకు పుట్టించావని, నా ఈ రూమ్లో నేను నేర్చుకుంటాను. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నా జెండర్ నాది, నేను ఎలా గర్వంగా ఫీల్ అవుతాను. నా ఎవరికి లేని మంచి దేవుడు నాకు ఇచ్చాడు అట. ఆ శక్తి రూపము కాదు, ఇటు వచ్చి పరమేశ్వరుడు రూపం కాదు, అర్ధనారీశ్వరుడు నాకు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దేవుడు నాకు 2 క్వాలిటీస్ ఇచ్చా, అమ్మాయిగా పని చేయగలను, అబ్బాయిగా ఆలోచించగలను, 2 చేయగలను కదా. నీకు పెళ్ళి అవ్వలేదు కదా, నల్ల పూసలు వేసుకున్నావు మెళ్ళలో? అవునాక చాలా మంది అడుగుతారు, ఇది నల్ల పూసలు ఏంటి ఉన్నాయి, ఇన్స్టా రీల్స్ ఎక్కువ చేస్తుంటే, ఇంకా నల్ల పూసలు ఉంది, మీకు బొట్టు పెట్టారు, మీకు పెళ్ళి అవ్వలేదు అంటారు. అంటే మాకు బేసిక్గా సర్జరీ అయిపోయిన తర్వాత అమ్మవారితో పూజ చేస్తారు. అమ్మవారితో పూజ చేసినప్పుడు మా గురువు గారు ఎవరైతే ఉన్నారో, గురువు గారు ఆ దేవుడి పేరు చెప్పి మాకు మెళ్ళలో తాళి పట్టు కడతాడు, కడతారు. అప్పుడు మా గురువు గారు బ్రతికున్నన్నాళ్ళు నిత్య సుమంగళిలాగే ఉంటాం. మీరు ముస్లిం మ్యారేజ్లో కూడా చూసుంటారు, అత్తలే బ్లాక్ బిట్స్ వేస్తుంటారు. అలాగా అప్పటి నుంచి ఇంకా మా గురువు గారు ఉన్నన్నాళ్ళు మేము బొట్టు పెట్టుకుంటాం, నల్ల పూసలు వేసుకుంటాం, మంచిగా ఉంటాం, నిండుగా ఉంటాం. అంతకు తోడు మేము ఎక్కువ శక్తిని పూజిస్తాం కనుక, అమ్మవారిని పూజిస్తాం కనుక నిండుగా ఉంటాం. అయితే ఇప్పుడు జనరల్గా సినిమాల్లో చూపించినట్టు అమావాస్యలకి వాటికి మీరు వెళ్ళి స్పెషల్గా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం అవి ఉంటాయా? ఈ క్లాప్స్ అయితే ఏవైతే ఉన్నాయక్క, ఈ క్లాప్స్ అనేది మంచిగా కొడితే మేము గుడ్ వైబ్స్ అనేది రిలీజ్ అవుతాయి, పాజిటివ్ వైబ్స్. అదే మేము ర్యాష్గా కొడితే నెగిటివ్ వైబ్స్ రిలీజ్ అవుతాయి. మేము ఎవరినైనా బాగుండాలి అని మనస్ఫూర్తిగా వెళ్ళి మంచిగా మాట్లాడి మంచిగా క్లాప్స్ కొట్టొస్తే వాళ్ళకి గుడ్ వైబ్స్ అనేది రిలీజ్ అవుతాయి, అక్కడ మంచిగా జరుగుతుంది. అలా బిలీవ్ చేస్తారు వాళ్ళు. కానీ నీకు నీ లైఫ్లో అసలు ఇన్ని రోజుల్లో నీకు తగిలిన నువ్వు మర్చిపోలేని ఎదురు దెబ్బ అంటే ఏం చెప్తావు? చాలా జరిగాయి. ఏదైనా ఒకటి మా కోసం. ఎలా జరిగాయి అంటే అదే చెప్పాను కదా, నేను అబ్బాయిని లవ్ చేస్తే. అది కాకుండా ఈ బిజినెస్ అక్క, ఈ శీతల పరివార్ వాళ్ళు, అది మర్చిపోలేను. అంటే ఒక మనిషిగా నేను ఇండియాలో పుట్టాను, ఇండియా సిటిజన్, నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని, ఇక్కడ ఇదే నాది ఇండియా, ఏ పాకిస్తానో కాదు, ఏ అమెరికా కాదు, ఏ లండనో కాదు, నాది నేను ఇండియన్. ఫస్ట్ నాకు ఇండియన్గా నాకు కావాల్సినవి ఏంటి, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, ఇవి నాకు కావాలి. ఇవి బేసిక్ నీడ్స్ నాకు. ఇక్కడ నేను ఇక్కడ దాన్ని అని చెప్పుకోవడానికి, ఇవి సంపాదించుకోవడానికి కూడా అప్పట్లో నేను బాధపడ్డాను, ఇలా ట్రాన్స్జెండర్ మీద. అదొకటి. రెండోది మర్చిపోయింది ఏంటంటే, నాకు శీతల పరివార్ వాళ్ళు నువ్వు ఫుడ్ కోర్ట్ అది పెట్టుకుందావా, కొటేషన్స్ తేమ్మా అన్నారు. అంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ కావాలి కదా, నేను ఇచ్చే డబ్బులు నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు, ఎవిడెన్స్ అనేది ఉండాలి. వాళ్ళు కొటేషన్స్ అడిగితే నేను 4-5 షాపులకు వెళ్ళానక్క, నాకు కొటేషన్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారక్క. అదైతే నేను అస్సలు ఎవరైనా సరే ఒక కారు కొనుక్కుంటావో కొనుక్కోదో, కొటేషన్ అనేది ఇవ్వడమో అది నీ వృత్తి, అది నీ పని. నేను వచ్చి నాన్న నేను ఇది వస్తువు కొనుక్కుంటానన్నా నాకు కొటేషన్ ఇవ్వండి అన్న అంటే నేను అది ఇవ్వాలి. నేను కొనుక్కునేదో కొనుక్కోపోయిందో నన్ను చూసి నా స్తోమత నువ్వు జడ్జిమెంట్ చేయకూడదు, నన్ను చూసి నేను ఏంటి అనేది నువ్వు జడ్జిమెంట్ చేయకూడదు. నేను ఇలా వెళ్తే కొటేషన్ ఇవ్వడానికి చాలా మంది ఆలోచించారక్క. అక్కడ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, నువ్వు పెట్టాను, నాకు వచ్చిన ఆఫర్ ఒక్కరు కూడా కొటేషన్ ఇవ్వట్లేదు, ఎలా అని తెలియక అక్క నువ్వు చెప్తా. ఒక అన్న తెలిస్తే ఆయన దగ్గర సెకండ్ హ్యాండ్ల బండి కొనుక్కున్నా, ఫస్ట్ హ్యాండ్లు కొటేషన్లు ఇవ్వక. నీ డబ్బులతో నువ్వు బండి కొనుక్కోవడానికి కూడా నీకు కొటేషన్ ఇవ్వలేదు. మీరు కొంటారా, మీరు కొనారు కదా అని అన్నావు. నేను కొనేదో కొనందో నీకెందుకు, నువ్వు కొటేషన్ ఇవ్వబ్బా ఫస్ట్ అంటే ఇవ్వరు. ఎక్కువ మాట్లాడామనుకో, బాగానే ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారు. అంటే నాకు కావాల్సింది ఏదైనా మంచిగా అడిగి నాకు ఇవ్వండి అంటే ఇవ్వరు. లేదు నేను ఫైట్ చేసినా ఆ ఫైటింగ్లో కూడా ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. నాకు రావాల్సిన హక్కుల గురించి కూడా నేను ఫైట్ చేసుకోవడం ఏంటక్క. నేను మామూలుగా నాకు కల్పించిన హక్కులు నాకు ఉంటాయి కదా, విద్య అనేది నా హక్కే కదా, ఉపాధి అనేది నా హక్కే కదా, నేను జీవించాలనేది నా హక్కే కదా. ఇవన్నీ నాకు కల్పించకపోతే ప్రభుత్వం ఎందుకు? ఈ ప్రభుత్వం
ఎందుకు అసలు ఈ సమాజం ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, నేను ఎలా బ్రతకాలనేది నాకు తెలుసు కదా. ఒక జంతువు కూడా తను ఎలా బ్రతకాలో దానికి తెలుసు. ఒక మనిషిని అయి ఉండి నా బ్రతుకు నేను ఎలా బ్రతుకోవాలో నాకు తెలుసు. నాకు ఏం కావాలో నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ కూడా నేను మీకు ఆ చిన్న చిన్న నీడ్స్ కూడా మీ దగ్గర బ్రతమాలుకోవాల్సి అంటే ఒక వాష్రూమే అనుకోక. ఇప్పుడైతే నేను అమ్మాయిలా ఉన్నాను కనుక అమ్మాయిల వాష్రూమ్ యూజ్ చేసుకుంటాను. కొంతమంది సర్జరీ ట్రాన్స్జెండర్స్ ఉంటారు పాపం, కొత్త ఇంకా సర్జరీ అవ్వదు, కొంచెం అంటే తెలుస్తుంది అనమాట ట్రాన్స్. అలాంటి వాళ్ళు అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళి యూజ్ చేసుకోలేరు, ఇటు అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళి కూడా యూజ్ చేసుకోలేరు. ఒక దగ్గరికి వెళ్తే అమ్మాయి వాష్రూమ్కి వెళ్తే అమ్మాయిలు అరుస్తారు, వెళ్ళగానే అన్న లేచిపోతారు, ఇటు అబ్బాయిలు లేచిపోతారు. ఎలా వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి కనీసం ప్రభుత్వం తెలియదు. థర్డ్ జెండర్ ఒక జెండర్ ఉంది, ప్రతి బస్ స్టాండ్లో ఒక జెండర్కి ఒక వాష్రూమ్ పెట్టుండి ఎక్కడో ఒక దగ్గర పెట్టారక్క. ఇప్పుడు నాకు మియాపూర్లో వాష్రూమ్ వస్తుంది, ఎల్బీ నగర్లో ట్రాన్స్జెండర్కి ఒక వాష్రూమ్ ఇచ్చారు. మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బోసి రాగలనా నేను చెప్పాక? మినిమం ఉంటుంది కదా. నేను కనీసం ఒక అమ్మాయిలు కట్టిన దాంట్లోనైనా ఒక్క రూమ్ లాంటిది ట్రాన్స్ మహిళలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ప్రొవైడ్ చేయొచ్చు కదా, ఎంత బాగుంటుంది. ఎస్పెషల్గా బస్సుల గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే ఓకే ఫ్రీ బస్సు వచ్చి ట్రాన్స్ మహిళలకు కూడా ఇచ్చారు. ఫస్ట్లో చెప్తున్నాను గ్రేట్. ఒక వికలాంగులకి ఈ సీటు కేటాయించబడింది అని రాశారు, ట్రాన్స్జెండర్కి ఈ సీటు కేటాయించబడింది అని బస్సు పెట్టుంటే ప్రతి ఒక్క పల్లెటూరుకి బస్సు తిరిగేటప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఎవరు అనే అవగాహన ప్రతి ఒక్క పల్లెటూరులో వచ్చింది. ఎస్. ఇంకొకటి నేను ఇప్పటికీ ప్రభుత్వాన్ని కానీ మన ప్రజలను కానీ ప్రశ్నించేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్ల్లో డాల్ఫిన్ స్టోరీ పెడతారు, యానిమల్స్ గురించి చెప్తారు, డాల్ఫిన్స్ గురించి చెప్తారు, సౌరి కుటుంబం గురించి చెప్తారు, అన్నీ చెప్తారు. ట్రాన్స్జెండర్ జీవితం ఇది, ఇలా ఉంటారు, ఇలా పుడతారు, ఇలా చేస్తారు అని టెక్స్ట్ బుక్లో ఒక్క సబ్జెక్ట్ మా గురించి పెట్టుంటే ఎంతమందికి అవేర్నెస్ వద్దునక్క. చిన్నప్పటి నుంచి చదువుకుంటే టెక్స్ట్ బుక్లో మా సబ్జెక్ట్ ఉండుంటే, మీరు చదువుకొని ఉండుంటే ట్రాన్స్జెండర్ మీరు ప్రత్యేకంగా చూడవసరం లేదు కదా. ఏంటో ట్రాన్స్జెండర్ అంటే రామాయణాలు మహాభారతాల్లో వాళ్ళది ఇంత పాత్ర ఉంది, ఆ పాత్ర ఎందుకు టెక్స్ట్ బుక్లో పెట్టండి. ఏవేవో స్టోరీస్ పెడతారు, మాది కూడా ఒక టెక్స్ట్ బుక్లో పెట్టుంటే ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్ కింద చెప్పుంటే తెలుస్తుంది కదా. చాలా మంది ట్రాన్స్ వ్యక్తులు ఉండొచ్చు ఆ ఫీలింగ్తో క్లాస్లో నాలా చదువుకోవాలనుకున్న వాళ్ళు. ఆ రోజే కానీ నేను ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇలా ఉంటారు, వీళ్ళకి వీటి ప్రాబ్లం వాళ్ళు ఎలా అవుతారు, ఇలా చేసుకోవచ్చు అని ఆ రోజు నాకు అవగాహన కల్పించుంటే నేను ఇంకా మేబీ అటు వెళ్ళకుండా నా టీచర్స్ నా స్టూడెంట్స్ సపోర్ట్ చేసుండి వాళ్ళందరూ తెలుసుంటే నేను మంచి చదువుకుందినాక. ఇప్పటికీ నేను బాధపడేది ఏంటంటే నా స్టడీ పోయింది, నా చదువు పోయింది. నేను చాలా బాధపడతాను, అయ్యో నా చదువు పోయిందిరా దేవుడా అని. చదువుకుంది ఇంటర్మీడియటే కానీ అవంతిక ఒక మంచి నేత రేంజ్లో నువ్వు ఆలోచించగలుగుతున్నావు. ఎందుకంటే జీవితం నేర్పిన పాఠాలు అనుకుంటా నీకు ఇవన్నీ కూడా. కానీ జనాల్లో ఒక బాధ అంటే బాధ అని కాదు, జనాల్లో ఒక భయం ఏర్పడడానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకు అంటే మా ట్రాన్స్లో కూడా కొంచెం అందరూ మంచి వాళ్ళని చెప్పను, కొంతమంది ఏం చేస్తారంటే ఉన్ని దాంట్లో కూడా ఫోర్స్ఫుల్ బెగ్గింగ్ చేయడం, నాకే జరిగింది. ఫోర్స్ఫుల్ బెగ్గింగ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, వీళ్ళు కూడా చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి కమ్యూనిటీలు ఎలా అంటే నకిలీ వ్యవస్థ అనేది ఎక్కువైపోయింది. నకిలీ ట్రాన్స్జెండర్స్ ఎవరంటే వీళ్ళు మగవాళ్ళే వీళ్ళు ఏం చేస్తారంటే మాలాంటి వేషాలు కట్టుకొని ఈ ఫుట్పాత్ల మీద ఈ బస్సులు ఉదయాన్న ఆంధ్ర బస్సులు హైదరాబాద్ వస్తాయి, ఆ బస్సులు దిగేటప్పుడు మెట్రో స్టేషన్ల దగ్గర తాగేసి వీళ్ళు అమ్మాయిల్ని అబ్బాయిల్ని పట్టి లాగుతారు. ఎగ్జాక్ట్లీ నాకు 2 రోజుల క్రితం ఇదే జరిగింది. నేను మెట్రో ట్రైన్ దిగేసేసి నడుస్తున్నాను ఇంటి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తుంటే అబ్బాయి వాయిస్ అదంతా అబ్బాయిలానే ఉంది, ఒక చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నాడు. చప్పట్లు కొట్టేసేసి అదే కొడతారు కదా ఏదో సంథింగ్ అట్లా కొట్టేసేసి డబ్బులు అడిగితే 10 రూపీస్ ఉన్నాయి పర్సులో ఇచ్చేసి. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరితో నాకు ఒక బాండింగ్ ఉంది కదా, సో మీరెవరో ఒకళ్ళు గుర్తొస్తారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు. అలా ఇచ్చేసాను. ఇస్తే 10 రూపీస్ ఇచ్చినందుకు 10 రూపీస్ కాదు ఇంకా 50 రూపీస్ అని చెప్పేసి నా మీద, అంటే ఎట్లా అంటే అతను ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యంగా అడుగుతున్నాడు. అవును, ఇది నేను కూడా చాలా ఫేస్ చేశానక్క. నేను మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అవంతిక మేము ఇలా చేస్తున్నారు మీ వాళ్ళు, ఇలా చేస్తున్నారు మీ వాళ్ళు. నేను మెట్రోలో వెళ్ళేటప్పుడు నేను కూడా ఫేస్ చేశానక్క. నేను కూడా దిగుతూ వస్తున్నాను, ఒక ఇంటర్వ్యూ అనుకుంటా, ఐడ్రీమ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను మెట్రోకి వెళ్ళి నేను స్టేషన్ నుంచి దిగి వెళ్తున్నప్పుడు ఒక ఫుల్గా తాగేసి ఎలా ఉన్నాడు ఆ రోజు, మొత్తం బట్టలు వేసుకొని ఇంత బొట్టు పెట్టుకొని నన్ను అమ్మాయి అనుకుని డబ్బులు అడుగుతున్నాడు వాడు. అంటే ఏమే అని పైకి వస్తున్నాడు వాడు. బొమ్మ వాడి బాడీ వాడి పర్సనాలిటీ చూస్తే వాడు ఎక్కడ నన్ను కొడతాడని భయం నాకు. ఎందుకంటే నాకు అమ్మాయిగా నేను ఉంటాను కనుక నేను ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి, ముందు నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా. అందుకని మేము ఏం మాట్లాడలేనక్క. వాళ్ళంతా ఒక కూటమి ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే
వాళ్ళని మా భాషలో అదే బహురూపీలు అంటారు. బహురూపీలు. ఒకప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే విలేజ్ల్లోకి శ్రీరాముడు అవతారం, సీతాదేవి అవతారం ఇలాంటి వేషాలు కొన్ని రూపాలు వేసుకొని ఆ దేవుని ప్రెజెంటేషన్ చేస్తూ ఆడుకునేవాళ్ళు. కాలక్రమాపన అవి టీవీలు ఎప్పుడైతే డిజిటల్ వచ్చేసిందో, టీవీలు సెల్ ఫోన్లు వచ్చేసినాయో వాటికి తగ్గిపోయింది. ఈ మేకప్స్ అవి వేసుకొని తిరగడం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈజీ సంపాదన కోసం ఈ వేషం సెట్ అయింది వాళ్ళకి, ట్రాన్స్జెండర్ వేషం. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు సాయంత్రం వరకు అడుగుతారు, తీసుకెళ్తారు, చేస్తారు. ఈ వ్యవస్థ అయితే హైదరాబాద్ లో చాలా ఎక్కువైపోయింది. ట్రాన్స్జెండర్స్ మీద అవేర్నెస్ పెరిగి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా మనలాంటి మనుషులే అని ప్రజలు నమ్మే టైంలో ఇలాంటి వాళ్ళు రావడం వల్ల ఆటోమేటిక్ గా ఎవరు నిజమో ఎవరు ఫేకో అనేది తెలియలేకపోతుంది ఎవరికైనా కానీ. అది చాలా పెద్ద ప్రాబ్లం. నేను కూడా ఫేస్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళని ఎదిరిద్దాము అంటే వాళ్ళు ఎలా అంటే అక్క, ఇప్పుడు నేను బెదిరించాను అనుకో, వాళ్ళ అబ్బాయిగా మళ్ళీ ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చి కూడా నన్ను కొడతారు. అర్థమైందా? అమ్మాయిగా ఇలా ఉన్నప్పుడే నేను ఇలా కాదని నలుగురిని జమ చేసి వీడిని నకిలీ, వీడిని పంపించండి అని నేను చెప్పాను అనుకో, వాడు అబ్బాయిగా ప్యాంటు షర్ట్ వేసుకొని మీకు తెలిసిపోతుంది అవంతిక ఎవరు తెలిసిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే భయపడి పారిపోతారు, మమ్మల్ని చూడగానే పారిపోతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా తెగించేసి దీనికి అలవాటు అయిపోయిన వాళ్ళని ఎదిరించాను అనుకో అక్క, నేను పోలీసులు పట్టించాను అనుకో, నన్ను గుర్తుపెట్టుకుంటారు. పలానా అవంతిక అరుస్తుంది, ఎదిరిస్తుంది, ఈమె జోబు వేస్తుంది, ఈమెకి 2000 దెబ్బలు, ఈ మన జోలికి రాదు. అలాగే ఈరోజు చాలా మంది యాక్టివిస్టులు ఉన్నారు మన హైదరాబాద్. ఎంతమంది రచనా ముద్రబోయిన గారు ఏంటి, చంద్రముఖి గారు ఏంటి, పెద్ద మంచి యాక్టివిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? భయం, ఎక్కడ కొడతారని భయం. కానీ నిజంగానే సినిమాల్లో చూపించినట్లు వాళ్ళు కూడా అలా దౌర్జన్యంగా డబ్బులు సంపాదించి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా లేదు అని చెప్పను. నిజం ఎంత ఉందో అబద్ధం అంతే ఉంది, మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది, కల్తీ మంచి ఎంతో కల్తీ కూడా అంతే ఉంది. తప్పదక్క, వాళ్ళు కల్తీ వాళ్ళే, మనం ఏం చేయలేము. వాళ్ళని నొక్కదాన్ని ఎదిరించలేను. 10 మంది ఇప్పుడు మెయిల్ ఫీమేల్ లో ఎలాంటి వాళ్ళు అయితే చెడ్డవాళ్ళు ఉంటారో మీలో కూడా ఉన్నారు. అలాగని ఒక్క ట్రాన్స్జెండర్ తప్పు చేసిందని ట్రాన్స్జెండర్ అందరి మీద వేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఒక అబ్బాయి తప్పు చేశాడు, మొన్న ఒక చిన్న అమ్మాయిని రేప్ చేశాడు వరంగల్లో అని విన్నాను. అలాగని అబ్బాయిలు అందరూ చెడ్డవాళ్ళని నేను అన్న కదా. అందుకని ఒక ట్రాన్స్జెండర్ మీ దృష్టిలో ఏదో ఒక విధంలో తప్పు చేసింది. మేబీ ఆ ట్రాన్స్జెండర్కి అవగాహన లేదు, చదువుకోలేదో, లేకపోతే ఆమె నేర్చుకునే పద్ధతి అదో, వాళ్ళు నేర్చుకునే సంస్కారం ఏదో మీ దగ్గర చేసింది. అలాగే అందరు ట్రాన్స్జెండర్ అలా కాదు, మీరు అలా ఎప్పుడు చేసుకోవద్దు. చాలా మంది మంచి ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. కరోనా టైంలో నేను చెప్తాను అక్క, స్టిల్ కరోనా టైంలో ఎక్కడ రాష్ట్రం బంద్ అయిపోతే బీహార్ వాళ్ళు చాలా మంది హైదరాబాద్లో స్టిల్ ఉండిపోయారు. నేను ఒక ఎన్జిఓలో పనిచేస్తున్నాను అక్క. మా ఏరియాలో ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరూ 5,000 ఇచ్చి, అవంతికమ్మ మీ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి బియ్యం పంచిపెట్టంటే నేను అప్పటికప్పుడు ఎన్ని బియ్యం బస్తాలు కొని తెచ్చి, గీరగాయలు అన్నీ వెళ్ళి మాస్క్ వేసుకొని తెచ్చి అన్ని ప్యాక్ చేసి, కన్స్ట్రక్షన్ పనుల దగ్గర ఆగిపోయారు కదా, వాళ్ళ ఫుడ్ కూడా లేదక్క, వాళ్ళకి పంచిపెట్టి మళ్ళీ మా ఇంటి దగ్గర మా గురువు గారు జ్యోతి గారు వండి పెడితే అవన్నీ ఒక బాక్స్లో పెట్టుకుని మేము పంచిపెట్టాం కరోనా టైంలో. నమ్ముతా, మాకు సెల్ఫీ తెలుసు, చెప్పుకోకూడదు, తెలుసా మీరే అని మేమేం తెలుసు. ట్రాన్స్జెండర్ అమ్మ మోసి అంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు తిన్నాక నేను హోటల్లో అయితే మోసి నమస్తే అంటారు. అంత ఇష్టం నేను అంటే. గొప్ప మనసు అవంతిక. ఏది కూడా మనం చేసింది చెప్పుకోకూడదు. కాకపోతే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సమయం వచ్చింది కనుక చెప్పాను, కానీ యాక్చువల్గా ఎవరు చెప్పను, నాకు నచ్చదు కూడా అలా చెప్పడం. ఎనీవేస్ థ్యాంక్ యూ అవంతిక. గంట పైనే అయిపోయింది, కానీ ఇంకా నీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మీ వాళ్ళ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ముందు మీకు కూడా ఇంకా మంచి రోజులు వస్తాయి, అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. మీ గురించి ఒక మాట చెప్పు. అంటే మనము ఒక 2-3 టైమ్స్ పరిచయం. అప్పుడే నేను అక్క అని పిలవడం అయిపోయింది. వెంటనే మీరు సిస్టర్ అని నన్ను పిలుస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చెల్లిని ఎలా అయితే మీరు ప్రేమిస్తారో నన్ను కూడా అలా ప్రేమించినందుకు రియల్లీ థ్యాంక్స్ అక్క. మీరు నాకు దేవుడిచ్చిన అక్క. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ.